సవినయమైన నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, శత జయంతి ఉత్సవాలు ఊరూరా జరుగుతున్నాయి. అల్లు రామలింగయ్య గారిది. ఈ సభని నిర్వహించమని తనికెళ్ళ భరణి గారిని రిక్వెస్ట్ చేస్తూ, సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ వారిని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. పూల బొకియో పూల కుండియో ఏదో ఇస్తారు కదా, అదేమి ఇవ్వటలేదా బాబు? తర్వాత తీసుకుంటా. సభాయ నమః. వంద ఏళ్ల క్రితం పాలకొల్లులో ఒక అద్భుతం అవతరించింది. ఇవాళ కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం అంటే మనకి చాలా ఏళ్ళు అయిపోయిన ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు నిన్న మొన్న ఇవాళ రేపు కూడా మనతో ఉంటున్నారు. ఆయనతో అంచేత ఇది అల్లు రామలింగయ్య గారి శత జయంతి. ఒక కొడుకు తండ్రికి అర్పిస్తున్న అద్భుతమైన నివాళి. ఇవాళ అల్లు స్టూడియోస్ ప్రారంభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఓ మాట అన్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెళ్ళిపోతే కొన్నాళ్ళకు మర్చిపోతున్న రోజుల్లో మా నాన్న 20 ఏళ్ళైనా సరే ఇంకా అదే ప్రేమని ప్రకటిస్తూ ఆయన కోరిక తీర్చడానికి వాళ్ళ అల్లు స్టూడియోస్ కట్టాడు. నాన్న, మీ నాన్నని నువ్వు అంత గాఢంగా ప్రేమిస్తున్నందుకు నాకు చాలా ముచ్చటేసింది అని. చాలా మంచి మాట అది. ఇవాళ దురదృష్టవశాత్తు కొడుకులు అమెరికాల్లోనూ తండ్రులు వృద్ధాశ్రమాల్లోనూ ఉంటున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు మనకి చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అల్లు రామలింగయ్య గారు ఉత్తి నటుడు కాదు, మహానటుడు. ఏ పాత్రకైనా ఒదిగిపోయిన నటుడు. అందుకే ఇవాళ 100 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు అల్లు రామలింగయ్య గారు అలా కనపడుతూనే ఉంటాడు. నేను అల్లు రామలింగయ్య గారిని దగ్గరగా ఎరుగుదును. అంటే చాలా సినిమాలు కలిసి పనిచేసాం. సినిమాల్లో నటిస్తున్న దానికన్నా ఆ గ్యాపుల్లో మేము మాట్లాడుకున్న ఆయన సారస్వతాన్ని ఎంత బాగా ఆకలిమంటే గ్రహించేవాడు. తనకి తెలియని విషయం, ఆ వయసులో కూడా తనకు తెలియని విషయం ఉంటే నేర్చుకునేవాడు, తెలియజెప్పేవాడు. ఇట్ వాజ్ ఎ ఫీస్ట్. ఆయనతో ఉండడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఆయన మీద అపారమైన ఇష్టంతో నేను రాసుకున్న ఒక కవిత. అల్లు రామలింగయ్య రోజు రోజుకి విలువ పెరిగే కోహినూరు వజ్రం వంటి హాస్య నటుడు అల్లు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన ఇంటి పేరు అల్లు కాదు, తెనాలి అనాలి. ఆయన అక్బర్ పదుషా దర్బార్లో కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు బీర్బల్ కాబోలు. ఆయన హాస్యం హోమియోపతి మందుల తెల్లగా, స్వచ్ఛంగా, శుభ్రంగా, గుండ్రంగా ఉంటుంది. మాయాబజార్ నుంచి మావిచిగుడు దాకా వయస్సును మూటగట్టి అటక మీద పెట్టి పరుచు కుర్రాళ్ళ గెంతడం అల్లుకే చెల్లు. శంకరాభరణంలో స్నేహితుడంటే వాడు అనిపించాడు. ముత్యాల ముగ్గులో నటుడంటే వీడు అనిపించాడు. పాలకొల్లు నుంచి సైకిల్ మీద ఢిల్లీకి వెళ్ళి పద్మశ్రీని ఫ్లైట్లో పట్టుకొచ్చేసిన ఘనుడు అల్లు. కోట శ్రీనివాసరావు గారు హాస్య నటుడుగా, విలన్గా
శతాబ్దాల పాటు తనదైన ముద్రను వేసిన మహానుభావుడు, మాకు చాలా ఆత్మీయుడు. సభాగాథ ఏమి అనకండి అల్లు అరవింద్ గారిని. పూర్వ ఉపరాష్ట్రపతి గారు వచ్చే సమయం అయింది కాబట్టి మనకి ఇప్పుడు స్పీచెస్ అన్నీ తర్వాత పెట్టుకున్నాం. కేవలం బహుమతి ప్రధానాలు అంటే అవి మాత్రమే ఇస్తున్నాం. కామెడీకి విలనికి పెద్ద పీట కోట. కామెడీకి విలనీకి పెద్ద పీట కోట, తేడా వచ్చిందంటే చింపుతాడు చాట. శ్రీ అల్లు రామయ్య గారి జీవిత ఘట్టాల ఛాయాచిత్ర పుస్తకం ఆవిష్కరణ ఉత్సవంలో పాల్గొనడం ఈ సాయం సంధ్యా సమయంలో మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ, పెద్దలకు, అలాగే ఆహుతులైన వారికి అందరికీ నమస్కారాలు. పిల్లలకి అందరికీ నా ఆశీర్వచనాలు. ఈరోజు శ్రీ రామలింగయ్య గారి యొక్క జీవిత చరిత్ర ఛాయాచిత్రమాలిక ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం, దాని మొదటి ప్రతిని మన తెలుగువారు అందరం గర్వించేటి యొక్క గొప్ప నటుడైన యొక్క చిరంజీవి గారికి అందజేయడం చాలా సంతోషం. ఈ పుస్తక సంపాదకులు డాక్టర్ మన్ని గోపిచంద్ గారికి, విషయాలను కూర్పు చేసిన శ్రీ వెంకట సిద్ధారెడ్డి గారికి, దీనికి సంబంధించిన పరిశోధన చేసిన శ్రీకాంత్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా
నేను మిగతా 4 విషయాలు మాడే ముందు శ్రీ అల్లు రామలింగం గారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసే మాధ్యమాల్లో సినిమా చాలా ముఖ్యమైనది. ఈ అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికి కూడా సినిమా యొక్క ప్రాధాన్యత ఇంకా తగ్గలేదు. ఎందుకంటే నేరుగా జనానికి చేరువయ్యేది, చాలా చౌకగా అంటే సినిమా తీయడం చౌక కాదు, సినిమా చూడడానికి చౌకగా వినోదాన్ని అందించేది సినిమానని నా అభిప్రాయం. ఎంత చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో లోకంలో మరి ఏది కూడా దొరక్కపోవచ్చు మనకి. అప్పుడప్పుడు కొంత రాజకీయ నాయకులు కలిగిస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంటు, అది వదిలిపెడితే అదర్వైజ్ సినిమా మనోరంజకంగా ఉంటుంది, మనసును సంతోషపెడుతుంది, మెదడును ప్రభావితం చేసి ఆలోచింపజేస్తుంది, సామాజిక స్పృహను కలిగిస్తుంది, మంచి పని చేసేదానికి మనకి కావాల్సిన యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఒక ఉత్సాహవర్ధిని. రెండవది, సినిమాలో మార్పులు వస్తూ ఉన్నాయి. మార్పులు తప్పవు మారుతున్న సమాజంలో, కానీ ఆ మార్పులు వాస్తవానికి దగ్గరగా ఉండాలి అనేది నా కోరిక. ఈ సందర్భంగా మహా నటుడైనంటే అల్లు రామలింగం గారి గురించి మనం 4 మాటలు మాడుకుంటున్నాం కాబట్టి సినిమా గురించి కూడా మాడాల్సి. సినిమాలో కొన్ని విలువలు ఉండాలి, కొన్ని సాంప్రదాయాలు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి, వాటిని పాటించాలి. మనం శ్రీ అల్లు రామలింగం గారి గురించి మాడుతున్నాం కదా, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, ఉన్నత ప్రమాణాలు సినిమా రంగంలో నిలబెట్టిన వాళ్ళలో ఆయన అగ్రగణ్యుడు మనకు ముందు తరంలో. అలాంటి మహనీయుల యొక్క జీవితం నుంచి, వారి నటన నుంచి, వారి యొక్క వ్యక్తిగత యొక్క ప్రవర్తన నుంచి మన అందరం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సినిమా ప్రభావంతో పాటు ఆ సినిమాల్లో హీరోయిన్లు ఎంత ముఖ్యమో, ఈ హాస్య నటన అందించేవాళ్ళు కూడా అంత ముఖ్యం, అంత ప్రభావాన్ని కూడా చూపిస్తారు. వారు తన హావభావాల ద్వారా, తన యొక్క విశేష ప్రజ్ఞా పాఠవాల ద్వారా, విలువైన సాంప్రదాయాల ద్వారా మనకి చాలా విలువైన ఖరీదైన హాస్యాన్ని తక్కువలో మనకు అందించారు. హాస్యం చాలా ఖరీదైంది, ఎందుకంటే హాస్యం జీవితంలో ఒక భాగంగా ఉండాలి, సమాజంలో కూడా ఒక భాగంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ సంతోషం ఉంటుంది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఎంత ముఖ్యం అంటే గ్లామర్తో పాటు హ్యూమర్ ఉండాలి. హ్యూమర్, గ్లామర్ అలాంగ్ విత్ గ్రామర్. గ్రామర్ లేకపోతే, గ్రామర్ అంటే వ్యాకరణం కాదు, గ్రామర్ అంటే సబ్జెక్టు లేకుండా ఊరినే ఇది చేస్తే, అందుకని హ్యూమర్ ప్లస్ గ్రామర్ విల్ యాడ్ టు యువర్ గ్లామర్. చిరంజీవి గారిని చూస్తే మనకు గ్రామరు అనిపిస్తుంది కదా మామూలుగా, అలాంటి గ్లామర్ వస్తుంది. అది ఎవరికైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా గ్లామర్ వస్తుంది. ఆ గ్లామర్ అంటే ఒక గుర్తింపు, ఒక విశేషం, ఒక ఆకర్షణ, ఒక ప్రత్యేకత. అలాంటివి సమకూడాలంటే దాంట్లో ఈ యొక్క హాస్యం కూడా ఒక భాగం అయినప్పుడే అది మన అందరినీ రంజింపజేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు నాటకాల్లో నా చిన్నప్పుడు ప్రత్యేకంగా హాస్య పాత్రలు ఉండేది కాదు, మధ్యలో వచ్చి నవ్వించిపోవడం వాటి ప్రత్యేకత. తొలుత సినిమా రంగంలో కూడా అలాగే ఉండేది. ఆ తర్వాత శ్రీ అల్లు రామలింగయ్య గారు లాంటి యొక్క నటుల యొక్క పాత్రలు, వాళ్ళు చేసిన యొక్క హావభావాలు, నటనా వైదుష్యము, అవి చూసిన తర్వాత చాలా కొత్త
వరవడి మొదలైంది. ఆ తరం తలుచుకుంటేనే ఒకప్పుడు మనసు సంతోషాన్ని కలిగిస్తుంది, ఇంకొకప్పుడు బాధ కూడా కలిగిస్తుంది. ఏమైపోతుంది ఈ తరం ఇప్పుడు ఆనాటికి ఈనాటికి, నాటికి నేటికి. వారి తర్వాత వారధిగా ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు మన మధ్యలో. బ్రహ్మానందం గారు ఆనందంలో బ్రహ్మానందం అన్నమాట, మహానందం అని. అలాంటి ఆనందాన్ని ఆయన వరవడిలో చారా వరకు పండించాడు ఆయన. ఆ సాంప్రదాయాలు, ఆ విలువలు, వాటిని ప్రమాణాలు పడిపోకుండా నిలబెడుతున్నాడు. అందువలన అలాంటి వ్యక్తి కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నేను చెప్పాడు, పెద్దలు చెప్పారు ఒక మాట, ఈ నవ్వించడం చాలా కష్టమైన పని. మనం అనుకుంటాం ఏమన్నా నవ్వేస్తారని, కానీ ఏమాత్రం తేడా వచ్చినా నవ్వు వికటిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పారు, ఏంటంటే నవ్వించగలిగిన వాక్చాతుర్యం కలిగిన వాడు యోగి. నవ్వించగలిగిన వాక్చాతుర్యం కలిగి ఉన్నవాడు యోగి. హాయిగా నవ్వగలిగేవాడు భోగి. ఏ సందర్భం వచ్చినా నవ్వలేని వాడు రోగి అని. సరిగ్గా చెప్పాడు పెద్ద ఆయన. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడేందుకు నవ్వు దోహదపడుతుంది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ టెన్షన్, if you pay attention, you will have that happiness retention. Otherwise it will be only pretension. నటించినట్టుగానే ఉంటుంది, లోపల బాధ పెట్టుకొని కూడా. ఇది ఈ యొక్క హాస్య నటన ప్రత్యేకత. వాటిని నిండుగా మెండుగా పండించి మనకు అందించినట్టు యొక్క ఆ తరంలో శ్రీ రామలింగయ్య గారు చాలా అగ్రగణ్యులు. ఈ మధ్యకాలంలో అసభ్యత, చుట్టుకోవడం, కొట్టుకోవడం, అవే హాస్య సన్నివేశాలు అనుకుంటున్నారు కొంతమంది. అది కాదు. ఏ విధమైన యొక్క అసభ్యత లేకుండా తమ హావభావాల ద్వారా, నటన ద్వారా నవ్వు పండించడమే అదే గొప్ప హాస్య నటుడి యొక్క లక్షణం. అవన్నీ శ్రీ అల్లు రామలింగయ్య గారి పాత్రల నుంచి దర్శకుడు కూడా స్ఫూర్తి పొందాల్సి వస్తుంది. దర్శకుడిని గురించి చూసి కాదు అల్లు రామలింగయ్య గారి యొక్క నటన, నటుని చూసి దర్శకుడు మరింత ప్రోత్సాహాన్ని పొందే విధంగా ఆయన నటించేవాడు. ఒక చిన్న పదం పలికి ఆ పలికించే తీరులోనే హాస్యాన్ని పండించేవాడు ఆయన. సమాజంలో వ్యక్తులను అధ్యయనం చేసేవాడు ఆయన. నటించేదానికి ముందు అధ్యయనం చేసేవాడు. అధ్యయనం చేసి స్టడీ చేసిన తర్వాత నటించేవాడు. స్టడీ చేయకుండా నటిస్తే ఆ నటన పండదు. ఈ కంగారు పడే వ్యక్తులు, చాదస్తపు వ్యక్తులు, అనవసరమైన ఆర్భాటాలకు పోయేవారు, ఇలా మనకు నవ్వు తెప్పించే పాత్రలు, సన్నివేశాలు మన మధ్యన ఉంటాయి చాలా. సమాజంలో మారుతున్న పరిస్థితిని పట్టించి నవ్వు తెప్పించే అంశాలు మారుతుంటాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించగలరు. గణపతి, బ్యారిస్టర్ పార్వతీశం, బుడుగు లాంటి హాస్య సాహిత్యం మనకు ఆరోగ్యకరమైన నవ్వులను పంచాయి. అలాగే శ్రీ జంధ్యాల లాంటి దర్శకులు హాస్యమే పరమావధిగా చక్కని కుటుంబ కథలతో చిత్రాలను మనకి అందించారు. ఆ తరహా హాస్యం మళ్ళా ప్రజలకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం వారికి నివాళులు అర్పించేటప్పుడు అలాంటి విలువైన మేలైన హాస్యాన్ని మళ్ళా పండించే ప్రయత్నం చేయాలని చాలామంది హాస్య నటులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా అదే. సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద సొసైటీ. ఇట్ షుడ్ నాట్ బి ఫార్ అవే ఫ్రమ్ ద రియాలిటీ. సినిమా ఈజ్ సినిమా, ఐ డూ అగ్రీ. కొంత నటన నిజం కాదు కదా, నటనే, కానీ అది కొంత సమాజ జీవనానికి దర్పణం పట్టేట్టుగా ఉండాలి. అలాగే సినిమా మూఢ నమ్మకాలకు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. శ్రీ రామలింగయ్య గారు తన జీవితంలో ఈ మూఢనమ్మకాలను వ్యతిరేకించడమే కాకుండా వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉద్యమించిన వ్యక్తుల్లో ఒకరు. దాంతోపాటు ఆయన ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నట్టు యొక్క స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప మనిషి. స్వాతంత్ర సమరయోధులుగా ఉండి నటులుగా వచ్చిన వాళ్ళు కొద్దిమంది అరుదుగా ఉంటారు.
ఒకటి రెండో కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళే కదా. అందువలన ఆయన ఈ సమాజంలో నెలకొన్న వివక్షతలకు జాడ్యాలకు వ్యతిరేకంగా పనిచేసే మార్గాన్ని మనకు చూపించాడు. ఆయన పాత్రలు తీసుకుంటే ఈ ఆమ్యామ్య పేరిట లంచానికి ఒక కొత్త పేరు. అప్పటి నుంచి అందరూ ఆమ్యామ్య అని ఆమ్యామ్య పుచ్చుకోవాలా లేకపోతే ఇప్పుడంతా ఆ పాత రోజుల్లో అంతా లైన్, వెయిటింగ్ ఆన్ ద లైన్, వెయిటింగ్, గ్రీటింగ్, షేకింగ్ హ్యాండ్స్, డూయింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ హ్యాండ్స్. వాట్ ఈస్ ద సంథింగ్ అంటే ఆమ్యామ్య అందరికీ అర్థమైపోద్ది, చెప్పకుండానే అర్థమైపోద్ది. ఆ పదం లేదు, పదాన్ని సృష్టించాడు ఆయన. సృష్టించి దానికి జీవం పోసాడు. దట్స్ అనదర్ గ్రేట్ థింగ్. పేరు ఏం పదాలు చాలామంది సృష్టిస్తుంటారు, అర్థం లేని పదాలు కూడా. కొన్ని పదాలు దొరకవు అంత సులభంగా. నేను ఇందాక భరణ్ గారు చెప్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ మధ్య నలుగురు చెప్పాను నేను, కాస్త ఈ కాఫీ టేబుల్ బుక్ని తెలుగుకరించండి అని. తెలుగు ఏదన్నది కనిపెట్టాడు. దానికి కాఫీ టేబుల్ ఏంది, వాళ్ళు పోతా అటు పెట్టిపోయారు ఇంగ్లీష్ వాళ్ళు. కాఫీ టేబుల్ అంటే క్యాజువల్గా కాఫీ తాగుతూ చూసేట అలాంటిది కాదు. ఈ పుస్తకం కాఫీ టేబుల్ లాంటిది కాదు. అది మెయిన్ టేబుల్, ఆయన లైఫ్ యొక్క టైం టేబుల్. మన అందరికీ టేబుల్ మీద ఉండి స్ఫూర్తి పొందాల్సిన పుస్తకం. అలాంటి పుస్తకాలు అనేకం వస్తున్నాయి. అందుకని వారు వాడిన అక్కుం బక్కుం పదవ పొట్టు ఎంత హాస్యాన్ని పండించిందో ఇప్పటికీ అదే స్థాయిలో అది అంటే మనందరికి నవ్వు వస్తుంది కదా మామూలుగా. నిజానికి హాస్యానికి ఎక్స్పైరీ అంటూ ఉండదు. మిగతా వాటికి ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, కానీ హాస్యానికి ఎక్స్పైరీ ఉండదు. ఈ సమాజంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కొన్ని రకాల అంశాల నుంచి జనించే హాస్యాన్ని మనం త్యజించాల్సి ఉంటుంది, కొత్త వాటిని స్వీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అన్ని కాలాలకు వర్తిస్తాయి. దాన్ని గుర్తుపెట్టుకున్నారు శ్రీ రామలింగయ్య గారు. వేలాది సినిమాలలో నటనను, ప్రత్యేకించి హాస్యాన్ని ఆయన పండించగలిగాడు. ప్రస్తుతం ఆజాదీకి అమృత మహోత్సవ నేపథ్యంలో శ్రీ రామలింగయ్య గారి యొక్క 100వ జయంతి కూడా ఒక చక్కని సందర్భం. ఎందుకంటే నాడు ఆయన స్వరాజ్య ఉద్యమంలో యువకుడుగా పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. స్వరాజ్య ఉద్యమంలో పాల్గొని జైలుకు పోవడం అంటే ఈ కాలంలో పోయే ఆ జైలు గురించి కాదు నేను చెప్పేది. ఆ జైలు వేరు. ఈ నటన మాత్రమే జీవితానికి పరమావధి కాకూడదు, నటించాలి. నటనతో అందరినీ నవ్వించాలి, సంతోషపెట్టాలి. జీవితానికి పరమార్థం ఇంకో కొంత ఉండాలి. సమాజం కోసం కూడా మనం జీవించాలి. మనం కొన్ని మంచి పనులు చేయాలి మన జీవితంలో. వారు చేశారు హోమియో వైద్యం పేదలందరికీ ఉచితంగా. ఆ రోజుల్లో అవసరం లేకుండా ఆయన డాక్టర్, యాక్టర్ అవి రెండూ కూడా సమ్మిళితం చేశారు. సమాజానికి ఉపయోగపడే విధంగా జీవితం ఉండాలంటే నాకు చిరంజీవి గారిని చూస్తే గౌరవం. ఎందుకంటే ఆయన సినిమా నటుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి కూడా మామూలుగా సంపాదన కూడా సంపాదించిన ఆ సంపాదన తన వరకే ఉంచుకోకుండా దానికి సమాజానికి ఉపయోగపడే విధంగా బ్లడ్ బ్యాంక్ పెట్టి జనానికి అందరికి ఉపయోగించడం, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్. నువ్వు పెంచుకో, తర్వాత పంచుకో. పెంచుకోవాలా, పంచుకోవాలా. పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రం మిగులుతుంది. ఆఖరి నేను చెప్పలేదు మీ అందరికీ. కొంతమందికి అలవాటు ఉంటుంది, అన్నీ పెంచేస్తాడు, సంపాదిస్తే కదా పంచడానికి. ఆఖరి మిగిలేది ఏంటి? అందుకని పెంచాలి, పంచాలి. సర్వే జనా సుఖినో భవంతని చెప్పారు మన పెద్దోళ్ళు. సర్వజనులు సుఖంగా ఉండాలని. ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురువు, కానీ మనం ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. ఆల్ టామ్, డిక్ అండ్ హ్యారీ కేమ్ అండ్ అటాక్డ్ us, ruined us, ruled us, looted us, cheated us also అని కొన్ని అవి ఇంకా ఆ జబ్బులతో మనం ఇప్పటికి కూడా పీడించబడుతున్నాం. ఆ భావజాలం, పాశ్చాత్య భావజాలం. కాఫీ టేబుల్ బుక్ కూడా దాంట్లో ఒకటి, మామూలు కాఫీ టేబుల్ బుక్ కూడా ఒకటి అందరికీ. నేను ఇందాక మా అబ్బాయి మిత్రులతో కలిసి
వెంకటేశ్వర వైభవం కళ్యాణం చేస్తున్నాను 3 రోజుల పాటు 3 రోజులు 4 రోజుల పాటునే ఒక పత్రిక పంపించాడు. నేను ఆ పత్రిక చూసి ఈ పత్రిక తప్పుగా ఉందిరా అన్నాను. ఏముంది నన్ను చేసామన్నాడు. చూడు ఒకసారి చూస్తే ఆహ్వానించువారు శ్రీమతి మరియు శ్రీ ముప్పవరపు హర్షవర్ధన్ ఉంది. అంటే మీ శ్రీమతికి ఏం పేరు లేదా అన్నాను. అది అంతే నాన్న మిస్టర్ అండ్ మిస్సెస్ కదా అన్న. అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిందిరా, మిస్సెస్ పేరు గుర్తుండకూడదని. మనమట కాదు, మన పేరు వేయాలి. నేను ఉపరాష్ట్రపతి అయినా కూడా ఆహ్వాన పత్రికలో శ్రీమతి ముప్పవరపు ఉషమ్మ వెంకయ్య నాయుడు అని ఉండేది. నా తర్వాత ప్రోటోకాల్లో రాష్ట్రపతి తర్వాత నేను, నా తర్వాతే ప్రధానమంత్రి దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మిగతాయి. అయినా నేను చెప్పాను, ఆ నవ్వుతూ కూడా చెప్పాను, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వీటి మీద నాకు ఆసక్తి ఎక్కువ లేదు. నేను ఒకటి మాత్రం నాకు శాశ్వతంగా ఉంటుంది, అదేంటంటే నేను ఉషాపతిని, అదే నాకు చాలా సంతోషం అని చెప్పాను. మా ఆవిడ పేరు ఉషమ్మ కాబట్టి. సో మనం మన సాంప్రదాయాలను మన పద్ధతులను వీటిని సినిమా ద్వారా మరింతగా మనం ప్రచారం చేస్తే అవి బాగా జనానికి చేరి సామాన్య జనంలో ఆలోచన పరులు, పుస్తకాలు చదివేవాళ్ళు, మేధావులు వాళ్ళ సంగతి వేరే, మామూలు వాళ్ళకు కూడా సినిమా మాధ్యమం ద్వారా కానీ మనం కానీ చేపడితే అవి బాగా జనంలోకి వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర ప్రసాదు, రమేషు, ఆ తర్వాత కిషోరు, ఆ తర్వాత సునీలు, ఆ తర్వాత ఆది, రమేష్ చెప్పాను, రమేష్ వీళ్ళందరూ మన ముందు నవ్వులు పండిస్తుంటారు. నవ్వులు పండించేటప్పుడు ఈ రావణంగయ్య గారి డైలాగులన్నీ వాళ్ళు ఇచ్చిన డైలాగులే కాదు, ఈయన కూడా సొంత ఆలోచన చేసి కొన్ని డైలాగులు దాంట్లో జోడించేవాడని నేను చదివాను. అలా మీరు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు చెప్పే డైలాగులు కొంత ఉపయోగకరంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అది మీ బాధ్యతను సమాజం పట్ల మీరు కొంత నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. ఈ సినిమాకు పోయిన తర్వాత ఆఖరిగా నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఈ సినిమాకి పోయిన తర్వాత మనసు బరువు దిగాల, రిలీఫ్ రావాలి, నీకు మస్ట్ ఫీల్ హ్యాపీ. సినిమా నీకు ఒక సినిమా, సంగీతము, సాహిత్యము, ఇది ఒక రకమైన మనకి ఆ కంఫర్ట్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, రిలీఫ్ ఇస్తుంది. యూ విల్ గెట్ సొలేస్, ఆ ఇంగ్లీష్లో పదం సొలేస్ ఇస్తుంది. అందుకని ఆ దిశలో ఉండాలి. అంతేగాని సినిమా పోయిన తర్వాత మధ్యలో ఎందుకు వచ్చారా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం, తలుపులు తీస్తారా లేదా అనే పరిస్థితి రాకూడదు. ఆ తర్వాత సినిమాలు నటన కూడా ఎలా ఉండాలంటే మళ్ళా చూడాలనిపించాలి. ఆ దిశలో అందరూ గుర్తించాలి. నేను అందుకే ఆ రోజు చెప్పాను, ఆ రోజుల్లో ఆ నటనలో అగ్రగణ్యులుగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ తెలుగు చిత్ర కళామ తల్లికి 2 నేత్రాలు అయితే, ఆ కళామ తల్లికి 3వ నేత్రం చిరంజీవి గారని చెప్పాను. నేనేదో యూజువల్గా మాట్లాడే తరహాలో చెప్పలా, నా మనసులో నుంచి వచ్చింది సినిమా. నేను సినిమా కార్యక్రమాలు చాలా తక్కువగా పోతుంటాను. చిరంజీవి గారు ఆ సినిమా ఇంద్రనా కదా, ఇంద్ర విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడితే సరే మన వాళ్ళందరూ చెప్పారని చిరంజీవి గారిని వెళ్ళేటప్పుడు నాకు మనసులో నుంచి వచ్చింది. అట్లా గుర్తుండాలి. ఎందుకంటే అనేక మంది వర్ధమాన నటులు ఉన్నారు ఇక్కడ, ఈ కుటుంబంలో ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి వచ్చిన నటులు కూడా తక్కువ కాలంలోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ఆ మధ్య అరవింద్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అర్జున్ మొదట్లో సినిమాలో వచ్చినప్పుడు ఏదో మామూలు ఇంకొక నటుడు వచ్చాడు అని అనుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఆ సినిమాలు చూస్తూ ఉంటే చాలా పరిపక్వత కలిగిన నటుడుగా నటిస్తున్నాడు. చాలా సంతోషం కలిగింది నాకు. కానీ అరవింద్ గారికి చాలా రోజుల కింద ఫోన్ చేసి చెప్పాను, హీ హాజ్ అక్వైర్డ్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ సచ్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఆ దిశలో ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తూ, మరింత సమయం తీసుకోకుండా మరొకసారి మనందరం ఆ ఛాయాచిత్ర మాలిక ద్వారా, పుస్తకం ద్వారా మొత్తం చదివి దాన్ని వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకొని వాటి నుంచి స్ఫూర్తి పొందేటికి ప్రయత్నం చేయాలని చెప్పని నేను అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ పుస్తక
మనీ రమేష్ ఉన్నాడు. అయితే సంతోషం. అందరికీ అభినందన. పుస్తకం బయటకు తీసుకురావడంలో ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున. ఆ తర్వాత అది ఫైనల్ కాపీ కూడా చాలా బాగా వచ్చింది. సంతోషం. అది ప్రజెంటబుల్గా ఉంది. మ్యాటర్ ప్రజెంటబుల్గా ఉంటే చాలు. ఈ రోజుల్లో ప్యాకేజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం. మార్కెటింగు, ప్యాకేజింగు మధ్యలో ఏమి లీకేజింగ్ లేకుండా చూడాల్సిన అవసరం. సో దీనికి అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. నట కిరీటి, మా లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ గారిని సవినయంగా వేదిక మీదకి వచ్చి అల్లు రామలింగయ్య గారితో తన అనుబంధాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం హలో హలో ఓకే. సభా సరస్వతికి నమస్కారం. తెలుగు వాళ్ళందరూ గర్వపడే ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారికి, తెలుగు వాళ్ళందరూ గర్వపడే వాళ్ళ సొంతంగా ఫీల్ అయ్యే మెగాస్టార్ చిరంజీవి గారికి, నా తోటి ఇవాళ అల్లు రామలింగయ్య గారి పేరునున్నటువంటి షీల్డ్ అందుకున్నటువంటి మహులైనటువంటి, మరి ముఖ్యంగా హాస్యాన్ని పండించే ఉత్తమమైన కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే ఈ సభకు విచ్చేసినటువంటి దత్తన్నయ్య, శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా ఈ రోజున మనమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజున ఆయన ఉండుంటే ఎలా ఉండేది అని ఒక్కసారి మన ఉపరాష్ట్రపతి గారు చెప్పినట్టుగా ఒక్కసారి సిచ్యుయేషన్ మనం తీసుకెళ్తే ఆయన్ని మనం తెచ్చుకున్నట్టు, ఆయన మన మధ్యలో ఉన్నట్టు. ఆల్రెడీ ఆయన మన మధ్యలోనే ఉన్నారు. అల్లు రామలింగయ్య గారి గురించి మామూలుగా మీకు తెలిసినవి కాకుండా కొన్ని విషయాలు చెప్తాను నేను సరదాగా. ఎందుకంటే నేను మొదటి సినిమా స్నేహంలో ఫస్ట్ షాట్ అల్లు రామలింగయ్య గారితో నటించాను. నా జీవితంలో ఫస్ట్ నాకు పేరు వచ్చినటువంటి, అంటే కమర్షియల్గా పేరు వచ్చినటువంటి రామరాజ్యంలో భీమరాజు అనే సినిమాలో అల్లు రామలింగయ్య గారు మా మేనేజరు. ఆ తర్వాత అనేకమైన సినిమాల్లో ఆయనకి కొడుకుగా, వాళ్ళ బాస్ కొడుకుగా, అంటే రావు గోపాల్ గారికో సత్యనారాయణ గారికి ఎవరో ఒకరు కొడుకుగా, ఇలా అనేక చిత్రాల్లో నటించాను. అల్లు రామలింగయ్య గారి గురించి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇది నటులకు కూడా వర్తిస్తుంది. సినిమాలో ఒక ఫ్రేమ్లో చూస్తే అల్లు రామలింగయ్య గారు ఎక్కడున్నాడో మీకు చెప్పక్కర్లేదండి. మీరు కెమెరా పెట్టక్కర్లేదు, లేకపోతే కెమెరా జూమ్ చేసి ఎక్కడి నుంచి ప్యాన్ చేసి ఏం చేయక్కర్లేదండి. ఎక్కడున్నారంటే 1000 మంది మధ్యలో కొడితే చప్పట్లు కొట్టండి సరిగ్గా. ఎందుకు కొట్టేది? అందుకే మీకోసమే కదా చెప్పేది. హుషారుగా ఉండండి. రామలింగయ్య గారి ప్లేస్ ఇది. ఆయన 1000 మంది ఛాలెంజ్ చేస్తాను నేను, ఐఎమ్ నాట్ జోకింగ్. 1000 మందికి 1,00,000 మంది ఆర్టిస్టులు ఉన్నా సరే, అది మాయాబజార్ అవనివ్వండి, ముత్యాల ముగ్గనివ్వండి, ఏదైనా కానివ్వండి, అడుగురా రామలింగయ్య అనాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ యాక్టర్.
ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అది. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఆయన గురించి చెప్పాలి అని అంటే, నాకంటే ఎవరైనా అల్లు రామలింగ గారు క్షమించాలి, ఎవరైనా సరే జమాజట్ల జబజరని తంత నిన్ను ఇంకోసారి అల్లు రామలింగ గారిని కమెడియన్ అన్నావో చచ్చవే నువ్వు. అల్లు రామలింగ గారు కమెడియన్ కాదండి. అల్లు రామలింగ గారు ఈజ్ అన్ యాక్టర్. ఎందుకో తెలుసా? ఎస్ ఏమండి ఎప్పుడైనా సరదాగా, అబ్బాయి గుర్తుందో లేదో నీకు, మనం కలుసుకున్నప్పుడు చాలాసార్లు షూటింగుల్లో రాజా ఒకసారి అనగానే ఇమీడియట్గా అల్లు రామలింగ గారిని తలుచుకున్నాము అని అంటే, కింద చూడు నారాయణమ్మ కింద అని అంటే వెంటనే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. మేమిద్దరం కలిపి డ్యాన్స్ చేసేవాళ్ళం అలాగే షూటింగ్లో సరదాగా కలుసుకున్నప్పుడు. మహానుభావుడు, అంతటి మహానుభావుడు ఒక ముత్యాల ముగ్గు సినిమాలో, ఇంకా చాలా ఉన్నాయి, శంకరాభరణం ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయండి. ఒక ముత్యాల ముగ్గు సినిమాలో ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి ఒక కోతి కరిస్తే, కోతి కరిచిన తర్వాత అల్లు రామలింగ గారు చేసిన అభినయం ఎవడన్నా కమెడియన్, కేవలం కమెడియన్ అనేవాడు చేస్తాడంటే నేను ఒప్పుకోను. ఇట్స్ ఓన్లీ అన్ యాక్టర్ కెన్, ఒక పరిపూర్ణమైన నటుడైతే మాత్రమే చేయగలడు అలాగా అభినయం. శంకరాభరణంలో ఆకాశం అంత ఎత్తేసినటువంటి మహా క్యారెక్టరు, ఆ మహా క్యారెక్టర్ పక్కన ఒక ఫ్రెండు కమెడియన్ చెప్పే మాటలు అవి. కమెడియన్ చెప్తే ఆల్మోస్ట్ కంట తడి పెట్టించేసే అంత కంట తడి వస్తుంది. అలాంటి యాక్టర్ని నేను కేవలం కామెడియన్ అంటే నా మనసు అంటే నా పరంగా నచ్చదు. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా సరే ఎలాంటి కామెడియన్ అయినా సరే, ఎలాంటి వాడైనా సరే, మనసుని కనుక టచ్ చేయగలిగితే ఆ కామెడీయే ఇంతకాలం వరకు ఉంది. అందుకనే మాయాబజార్ ఎక్కడ, అసలు ఇవాళ ఎక్కడ 100 సంవత్సరాలు, అసలు ఆయన 100 సంవత్సరాలకి ఆయనకున్నటువంటి ఆ యాక్టర్గా ఆయనకున్నటువంటిది పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పుంటాడు మీకు చెప్పక్కర్లా, అక్కడ ఏం రాసి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. నువ్వు అక్కడే మాట్లాడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటరా అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంచెం అంటే ఆయనకి నాకు ఉన్నటువంటి అటాచ్మెంటు ఆ సినిమాల దగ్గర నుంచి కూడా ఆయన ఎంతవరకు అంటే నాకు ఎంతవరకు వర్తిస్తుంది అని అంటే కనుక, ఒక కామెడీ హీరో ఒక ఆ నలుగురు సినిమా యాక్ట్ చేయటం, ఒక కామెడీ హీరో ఒక మీ శ్రేయ విలాసో ఓనమాలో ఇలాంటి సినిమాలు చేయడం నాట్ ఏ జోక్. ఎందుకు అని అంటే, యాక్టర్ అయితే తప్ప ఏ యాంగిల్ మనం టచ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చాలామంది దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు టచ్ ది ఆల్ కైండ్ ఆఫ్ అన్ని రకాల నవరసాలని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ సంతోషంలో నేను చెప్తూ, అదే అల్లు రామలింగ గారి దగ్గర ఒక బిడ్డలాగా, ఒక అత్యంత చనువున్న వ్యక్తిగా ఎన్నో సంవత్సరాలు ఆయనతో పాటు గడిపి ఫ్యామిలీ అందరితోనూ నాకు ఉన్నటువంటి చనువు అద్భుతమైంది. అలాగే ఇవాళ నన్ను పిలిచినందుకు ఆయన 100 సంవత్సరాలు నేను ఉంటేనే అది పూర్తవుతుందని 100% అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఆయన వెళ్ళిపోవటంతో నాకు అయిపోలా. అక్కడి నుంచి ఈ జనరేషన్, లేటెస్ట్ జనరేషను అల్లు అర్జున్తోనే నేను హ్యాట్రిక్ అంటే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో మూడు సినిమాలు హ్యాట్రిక్. అలాగే కొణిదెల మా అమ్మాయి నిర్మాతగా ఈ మధ్యనే ఆహాలో సేనాపతి సినిమా తీసాం. సో అందుకని అటాచ్మెంట్స్ పోలేదు, చాలా సంతోషం. ఇంకా ఇలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారి గురించి ఆయన చేసిన నవరసాల్లో ఒక్కొక్కటి ఎలా ఎన్ని తీసుకుని ఎన్ని రకాలుగా మా మీద అది ప్రతిబింబించింది, ఆయన యొక్క క్యారెక్టర్ మా మీద ఎలా ప్రతిబింబించింది, బయట ఎలా ఉండాలి జీవితంలో, పెద్ద ఆయన చెప్పినట్టు ఇందాక సమాజంలో ఎలా ఉండాలి,
నటుడికి సమాజ బాధ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మానందం గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఒక్కసారి ఇక్కడ దాకా రండి సార్, ఎందుకంటే ఇక్కడి వరకు తెచ్చిన వాళ్ళు మీరే కాబట్టి. వెళ్ళండి సార్ ప్లీజ్ ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత భయంగా ఉంది, మళ్ళీ ఎప్పుడు దిగిపోమంటారు అండి. అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం బెటర్ ఏమో అని. ఎందుకంటే రామలింగయ్య గారు పూనారంటే ఒక మాదిరిగా వదలలేము. అది కీర్తిశేషులు జంజాల గారి దర్శకత్వంలో చంటబ్బాయి సినిమా యాక్ట్ చేసేటప్పుడు జంజాల గారు చిరంజీవి గారితో పరిచయం చేశారు. చిరంజీవి గారు అదంతా ఒక పెద్ద స్టోరీ అనుకోండి. నన్నెంతో అభిమానంగా చిరంజీవి గారు ఆయన బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టుకుని నాకు మామూలు టికెట్ ఇచ్చి ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ కింద ల్యాడర్ దగ్గర నేను నిలబడి ఓ పిచ్చి చూపు చూస్తుంటే వాళ్ళు ఏంటి వాడి వాంట్ అని అడిగాడు నన్ను. ఆయన ఆ పక్కన టికెట్ చూసే అతను అడిగితే నేను దిస్ ఈజ్ మై టికెట్ సార్ అన్నాను. అది చించేసి ఉంటుంది అనమాట, మనకు తెలియదు అది. దిస్ ఈజ్ మై టికెట్. నో 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 బోర్డింగ్ పాస్ అన్నాడు. బోర్డింగ్ పాస్ అంటే అది సపరేట్గా ఉంటుందని నాకు తెలియదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, నాకేం తెలుసు. ఈయన జంజాల గారు ఇద్దరు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. వాట్ హ్యాపెండ్ అనుకుంటూ వచ్చారు. చేసిందంతా ఈయనే. వాట్ హ్యాపెండ్ అంటే పాపం ఏమైందో అనుకొని ఏంటి సార్ అంటే ఈయన పాపులర్ కదా, వెంటనే అదిగా సార్ ఈయన దగ్గర టికెట్ లేదు, టికెట్ లేకుండా బోర్డింగ్ పాస్ లేకుండా పైకి ఎట్లా వస్తారు సార్? సార్ ఈజ్ మెంటల్లీ డిసార్డర్డ్ అండి. పాపం ఒక అతని పరిస్థితి, మానసిక పరిస్థితి కావాలంటే చూడండి, ఇదిగోండి బోర్డింగ్ పాస్ బ్యాక్ సైడ్ చూడండి. కే బ్రహ్మానందం ఎస్కేప్డ్ ఫ్రమ్ మెంటల్ హాస్పిటల్ జైలు అని ఉంది. నాకు అది అర్థం కాలేదు, తర్వాత కానీ అర్థం కాలేదు. అలా తీసుకొచ్చి కూర్చున్న తర్వాత ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు. అది ఫస్ట్ టైం కదా సార్,
చరణ్ ఆలోచించమ్మా, నువ్వు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో. నేను గబగబా వెళ్ళి అందరూ ఎక్కుతున్నట్టు ఫ్లైట్ ఎక్కితే, ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పాడు. అనగానే నేను మాకు మన స్టైల్లో వెళ్ళిపోయి ఓకే సార్ అని వెంటనే కాళ్ళకి దండం పెడతాను. వాళ్ళు కంగారు పడిపోయి వెనక్కి వచ్చి ఏంటి వాట్ హ్యాపెండ్ సార్, నాకు అర్థం కాలేదు. సరే ఏదోలే, ఇంకా ఇలాగే ఉంటుందేమో, మనకేం తెలుసు, అందరూ కొత్త వాళ్ళు ఎక్కేటప్పుడు ఇట్లాగే ఉండాలేమో అనుకున్నాను. ఈయన పక్కనే వెళ్ళిపోయి పక్కనే కూర్చోబెట్టుకుని, రా బ్రహ్మం దా కూర్చో. బా ఏమి మర్యాదలేండి, గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ. సరే పక్కన కూర్చున్న తర్వాత చాక్లెట్స్ ఇస్తున్నారు. నిజం సురేష్ గారు, టెంప్ట్ అయ్యా ఒకటి తీసుకుందామని. బ్రహ్మం బాగున్నాయి కదా అని గబగబా తీసుకుంటావేమో, ఒక్కొక్కటి 1500 రూపాయలు అవుతుంది, 2 తీసుకున్నట్టే 3000 కట్టాలి. అది సార్ నా ఐ డోంట్ వాంట్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. డైరెక్ట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. చిరంజీవి గారి మదరు, అప్పుడే నాగబాబు గారు అక్కడ, పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి, ఆ తర్వాత నెక్స్ట్ డే చంటబ్బాయి షూటింగు ఒక హై స్కూల్లో జరుగుతుంది. ఆ హై స్కూల్లో ఆలీ గారు, అల్లు రామలింగయ్య గారు అక్కడ ఉన్నారు. వాళ్ళకి నన్ను చిరంజీవి గారు పరిచయం చేశారు. ఇది చెప్పడం కోసమే మాత్రం ఇంతసేపు నేను చెప్తున్నాను. అంతే, అది కూడా ఏదో సీరియస్గా చెప్తే బాగుంటుంది కాబట్టి, కమెడియన్ కాబట్టి కొంచెం నవ్వుతూ చెప్పాలని, నవ్వించే ఇన్సిడెంట్ కాబట్టి చెప్పాను. అల్లు రామలింగయ్య గారు, ఆయన గురించి చెప్పాలంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఒక మాటలో 2 మాటలో తేలేది కాదు. అరవింద్ గారు ఎక్కడున్నారు? మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, అందువల్ల అక్కడ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత అల్లు రామలింగయ్య గారికి నెమ్మదిగా ఆయనతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైంది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైన తర్వాత ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు ఎన్ని జోకులు చెప్పేవారంటే ఆయన చచ్చేటి నవ్వొచ్చేది. అది విడిగా ఉన్నదానికంటే మామూలుగా ఆయన విడిగా కూర్చున్నప్పుడు మాతో వేసేటువంటి జోకులు ఎంతో, అంటే అది నిజమండి అమ్మతోడు నా మాట నమ్మండి, ఇంక అంతకంటే మీకు నేనేం చెప్పగలను అని అనాలి తప్ప ఇంక అంతకంటే వేరే వర్డ్సే ఉండవు. అంత అద్భుతమైనటువంటి నటుడు. వ్యక్తిగా నటుడిగా ఇప్పుడు అందరూ చెప్పారు ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన ఎంత గొప్పగా నటిస్తారు, ఎంత బాగా నవ్విస్తారు, ఆ నాటంలో ఎంత డిగ్నిటీ ఉంది, ఇదంతా చెప్పారు. యాజ్ ఏ హస్బెండ్ ఆ మహాతల్లికి, ఆవిడ ఎక్కడున్నారో ఆవిడ పాదాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. రామలింగయ్య గారి మిసెస్ ఆవిడ, వీళ్ళంతా అరవింద్ గారు వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని పడింది ఆయనతోటి. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి పద్ధతికి, ఆయనకున్నటువంటి అందరితో ఆయన బాగుండాలి, చలనచిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఆయన బతుకు విలువ తెలిసినవాడు, మెతుకు విలువ తెలిసినవాడు. కాబట్టి ఆయనకి ఆ కష్టమేంటో, ఆ బాధ ఏంటో, అదేంటో ఆయనకి తెలుసు. స్వతంత్ర సమరయోధులుగా ఉన్నప్పుడే, ఆయన జైల్లో ఉన్నప్పుడే ఎవరైనా ఊహిస్తారా? అల్లు రామలింగయ్య గారి చరిత్ర, స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఉన్నాడన్న సంగతి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలామందికి తెలియకపోవచ్చు. అంతటి సామర్థ్యం కలిగినటువంటి మహానటుడు ఆయన, మహా వ్యక్తి, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అటువంటి వాడు, ఆయనకి అల్లు అరవింద్ గారు లాంటి ఒక కొడుకు. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృతవతమొక బావి మేలు అంటాడు. అంటే 100 వాటిని ఏమంటారు, ఉప్పు నీళ్ళ బావుల కంటే ఒక్కటి మంచినీటి బావి మేలు.
ఒక్కటైనా మంచినీళ్ళ బావి ఉంటే చాలా బాగుంటుంది కదా అని. అటువంటి వాడు అరవింద్ గారు. ఇది ఆ అరవింద్ గారిని పొగట్టడం కోసం నేను చెప్పేది కాదు. ఇంక ఈ ఏజ్లో ఏం పొగుడుతాను ఆయన నేను చెప్పండి. ఆయన మాత్రం ఈ ఏజ్లో ఏం పొగిడించుకుంటాడు చెప్పండి. కాకపోతే ఇక్కడ ఉన్న యథార్థం ఏంటంటే ఏ ట్రూత్ బిహైండ్ ఇట్ ఈజ్ ఫాదర్. ఆయన చనిపోయిన తర్వాత, చనిపోక ముందు ఫాదర్ని ఎలా చూసుకున్నారో అతి తక్కువ మందికి తెలిసిన వాళ్ళలో నేను ఒకడిని. హి హస్ గాట్ ట్రెమెండస్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ హిస్ ఫాదర్. చాలామంది తండ్రులంటే చాలామంది కొడుకులకి ప్రేమ ఉండవచ్చు, కానీ అరవింద్ గారికి ఉన్నటువంటి ప్రేమ ఇంకా 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 ఎక్కువ అని చెప్పాలి. 18 సంవత్సరాలు కంటిన్యూస్గా అరవింద్ గారు అల్లు రామలింగయ్య గారి స్మారకమైనటువంటి ఆయన పేరు మీద అవార్డు నిర్వహించి ఇచ్చి, సారిపల్లి కొండలరావు గారు ఎదురుగా ఉన్నారు, ఆయన పేరు మీద నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి గొప్పతనం అల్లు అరవింద్ గారి. ఈరోజు ఆయన వాళ్ళ నాన్నగారి గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుండేవాడిని. ఏరా ఇదిగా ఇప్పటికీ ఈ ఏజ్లో 45 ఇయర్స్ 50 ఇయర్స్ అప్పుడు కూడా ఏంట్రా యాదవా అని తిడతాడండి ఆయన్ని. ఈయన కూడా అదేదో పెద్ద గిఫ్ట్ లాగా, చిన్న రివార్డ్ లాగా, మా నాన్న చూశారా నన్ను ఎలా తిట్టాడో అన్నట్టు ఒక చిన్న దాన్ని ఆనందకరంగా దాన్ని రిసీవ్ చేసుకుని, సంతోషంగా రిసీవ్ చేసుకుని, ఆ తండ్రిని అంత గౌరవించినటువంటి, అంత ప్రేమించినటువంటి, అంత సుగుణాలు కలిగినటువంటి తండ్రి ఎడల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమని ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్లోనే మనం చూస్తూ ఉంటాం. అల్లు స్టూడియోస్ ఇవాళ మార్నింగే ఓపెన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏదో ఒక మామూలుగా మనం ఏదో అల్లు రామలింగయ్య గారు అల్లుడు అని అనుకోవచ్చు. కేవలం అల్లు రామలింగయ్య గారు అల్లుడు గారుగా మాత్రమే కాదు, అది ఒక వటవృక్షం, ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు నీడన ఎంతమంది సేదతీరాలు, ఎన్ని పూలు ఏర్పరచుకున్నారు, ఎన్ని ఫలాలు కొనుక్కున్నారు, ఎంతమంది బతికారు, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది జీవిస్తున్నారు. సచే అది కొంతమంది కూడా కాదు, అతి తక్కువ మంది మాత్రమే ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో చిరంజీవి గారు ఒకడు. ఆ చిరంజీవి గారు 40 ఏళ్ల నుంచి నాకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీ ఆఫ్ చిరంజీవి. ఆయన పేరు చెప్పుకొని మేమందరం ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అటువంటిది రామలింగయ్య గారి గురించి ఇంకా ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది. ఈయన ఎదురు పక్కనే నిలబడి ఉన్నాడు. అయినా వెళ్ళిపోమని వరకు చెప్తాను, నాకేంటి, ఇంక దేవాయ బాబు అన్నంతవరకు చెప్తాను. రామలింగయ్య గారి గురించి ఎంత చెప్పినా నిజంగా ఒకసారి గ్రేట్ అరవింద్ గారు ఇటువంటి బిడ్డని కన్నందుకు రామలింగయ్య గారు ఎంత ఆనందిస్తారో. ఇందాక అన్న చెప్పినట్టు ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే మనందరి మధ్యలోనే ఉండుంటారు అల్లు రామలింగయ్య గారు. ఇహ పోతే ఈయనకి కొడుకులు, ఎదురుగా కూర్చున్నాడు మిస్టర్ బన్నీ అర్జున్. ఆయన 3 కుమారులున్నా ఇందులో ప్రత్యేకంగా తనకంటూ ఒక శైలిని, మంచి నటుడు, గొప్ప నటుడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు అని చెప్పుకోవడం చాలేవా నువ్వు చెప్పాలంటే మొత్తం ప్రపంచమే అంగీకరించింది అని అనొచ్చు. కానీ అల్లు అరవింద్ గారిలో ఉన్న క్వాలిటీ అల్లు అర్జున్లో నేను చూస్తున్నా. సచ్ ఏ గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ హిమ్, వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. నాకు చాలా 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 ఆనందం వేసినటువంటి విషయం వాళ్ళ నాన్నగారి అంటే అతనికి అంత అభిమానం. ఎందుకంటే ఏదో ఉపన్యాసం చెప్తూ ఏదో ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు నేను సడన్గా చూశాను, మా నాన్నగారికి పద్మశ్రీ రావాలి అని కోరుకున్నాడు. See, it's a desire.
ఇట్స్ అన్ ఎఫెక్షన్ టువర్డ్స్ హిస్ ఫాదర్. మా నాన్న అలా చూసుకోవాలి అని ఈయన ఎలా అనుకున్నాడో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తానులోదే కదా ఆ గుడ్డ అన్నట్టు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆయనకి సంక్రమించింది. అలాగా అల్లు రామలింగయ్య గారు ఒక తండ్రిగా, ఒక వ్యక్తిగా, ఒక స్వాతంత్రోద్యమ కారుడుగా, ఒక మహానీయుడుగా మా లాంటి కమెడియన్స్కి ఎంతోమందికి ఆదర్శప్రాయుడైనటువంటి అల్లు రామలింగయ్య గారి గురించి 2 నిమిషాలు మాట్లాడుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అరవింద్ గారికి, మిగతా అందరికీ తెలియపరుచుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
డాక్టర్ గోపీచంద్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అల్లు రామలింగయ్య గారి ఈ పుస్తకానికి ఆయన ఒక విధంగా సంపాదకత్వం అంటే ఫోటోలు మ్యాటరు సేకరించడంలో సమన్వయం చేసి సంపాదకత్వం వహించిన డాక్టర్ గోపీచంద్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అల్లు రామలింగయ్య గారి స్మారక పురస్కారాన్ని అందుకోవడానికి డాక్టర్ గోపీచంద్. అదే ఆలీని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అల్లు రామలింగయ్య గారి గురించిన తన అనుబంధం చెప్పమని. వేదిక మీద ఉన్న పెద్దలకి, అల్లు ఫ్యామిలీకి, కోణితల ఫ్యామిలీకి అందరికి నమస్కారం. ఈ రోజున అన్నయ్య బ్రహ్మానంద గారు చెప్పారు మర్రి చెట్టు అని. అరవింద్ గారు, సార్ అరవింద్ గారు ఒకసారి రండి. మర్రి చెట్టు అని బ్రహ్మానంద గారు చెప్పారు. మాకు అవార్డ్స్ ఇచ్చారు. ఆ మర్రి ఆకు మీద ఒక అద్భుతమైన డిజైన్ వేసి ఈరోజు ఈ ఫోటో అల్లు అరవింద్ గారికి ఇవ్వాలని థ్యాంక్ యూ సార్. నా 3వ చిత్రం నిండు నూరేళ్ళు, విద్యారామారావు గారు నిర్మాతగా. దాంట్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు వేషం రాజమండ్రి నుంచి వెళ్ళి ఎవరు అనేదే అన్నాడు ఫస్ట్ ఆయన డైలాగు. మాది రాజమండ్రి అండి. రాజమండ్రి తెలుసు కదా నేను ఎవరో అన్నాడు. ఎందుకు తెలియదండి, నా పేరేంటి చెప్పు అన్నారు. ఇదే కదా మీ పేరు అన్న. ఏంటో నాకు పేరు లేదా అన్నాడు. లేదండి నేను చాలా సినిమాలు చూశాను, మీరు ఈ ఒక్క సీన్ తోటి కొన్ని వేల సినిమాలు యాక్ట్ చేశారు సార్, మీరు మామూలు మనుషులు కాదు, మీ కొడుకుగా నాకు అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందని 22 సినిమాల్లో కొడుకుగా వారితో చేయడం జరిగింది. నిజంగా ఈ రోజున ఈ వేదిక మీద ఇంత పెద్దోళ్ళు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే అల్లు రామలింగయ్య గారు, గోపాలరావు గారు కాంబినేషన్ అంటే మీ అందరికీ తెలుసు, చాలామందికి కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు. ఒక సినిమాలో రావు గోపాలరావు గారు డైలాగు, ఏవా పక్క ఊర్లో ఏదో మానభంగం జరిగిందంట, మా అబ్బాయిని అడిగితేనేమో వాడు కాదంటున్నాడు, నువ్వు ఏమైనా నేనా. కానీ ఆ టైమింగ్ తోటి అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజున ఇక్కడ కమెడియన్స్కి ఒక ఇన్స్పిరేషన్ అల్లు రామలింగయ్య గారు. ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రావు రమేష్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లు అరవింద్ గారికి, వారి వారసులకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వారి వారసులకి, నటరాజ స్వరూపమైన కళాకారులందరికీ నా నమస్కారాలు, కళాభివందనాలు. ఈ ఫంక్షన్లో నిజానికి చెప్తున్నాను, వీళ్ళ కుటుంబ సభ్యులందరి కళకళలాడుతుంటే అవి చూసి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే విని నేర్చుకుందామని కూర్చున్నాం. కానీ నాకు మీ అందరి ముందు మాట్లాడేంత అనుభవం లేదు, అంత ఇది నేను చేయలేదు. ఎందుకంటే అందరూ సాధించిన వాళ్ళు, చాలా చాలా సాధించారు వాళ్ళ వారసులు. రామలింగయ్య గారు, నాన్నగారి కాంబినేషన్ ఉండి నాకు ఈ గౌరవం వచ్చిందని ఇవాళ పిలిచినందుకు అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఒకటే అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ గారు, మనం ఏదో ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నాన్నగారు రామలింగయ్య గారి గురించి చెప్తూ నవ్వుకుంటూ
మనకి పెయిన్ వస్తున్నా ఆ మత్తులో ములుగుంటారు. అంత అడిక్షన్ వాళ్ళకి. అంత ఇంపాక్ట్ ఎలా చేయగలిగారు వీళ్ళు, రామలింగ గారు, నాన్నగారు అని ఆలోచించినప్పుడు ఏదో నాకున్న అనుభవంలో యాక్టింగ్ పిలిస్తే యాక్ట్ చేసి వెళ్ళిపోవడం వేరు. జీవితంలో అనుభవం ఉన్నవాళ్ళు, జీవితం ఒక మనిషిని వాడాలనిపిస్తుంది. అలా వాడిన మనుషులు వాళ్ళు, జీవితం వాడింది వాళ్ళని. అది వాళ్ళ నటనలో కనబడింది అన్నది ఇది. ఎందుకంటే అలా స్వాతంత్ర ఫ్రీడంలో ఉన్న రామలింగయ్య గారు ఒక హోమియో డాక్టరు, ఒక కమ్యూనిస్టు, ఒక సోషల్ యాక్టివిస్టు, నాటకానుభవం, సినిమా. అలాగే నాన్నగారు జయప్రకాష్ నారాయణ ఫాలోవరు, ఒక కమ్యూనిజం మీద ఉన్నవాళ్ళు. అలాగా మద్దూరు అన్నపూర్ణయ్య గారు, రామ్మనోహర్లు, వీళ్ళ ఫాలోవర్స్. అలాంటి అయినా నాటకానుభవం, డైరెక్షన్ చేసి సినిమాకి వచ్చిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ కాంబినేషన్ అందుకే చెలరేగిపోయారు అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇప్పటికీ ప్రతి వాళ్ళకి మనసులో అలా ఉండిపోయింది. కొన్ని కాంబినేషన్లు వాష్ బేసిన్లో పోతాయి, కానీ ఈ కాంబినేషన్ అలా అవ్వలేదు. ఇప్పటికీ ప్రతి వాళ్ళలో రావు గోపాలరావు, రామలింగ గారిని తీపి గుర్తు మిగిలిపోయింది. నన్ను ఈ ఫంక్షన్కి ఇలా పిలిచి నాకు ఈ జ్ఞాపకాన్ని అందజేసి మీ అందరితో కలిసి పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి, ఫ్యామిలీస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఎల్బి శ్రీరామ్ గారు. భారతదేశంలో నేను చూసిన రిచెస్ట్ ఉమ్మడి కుటుంబం అల్లు రామలింగయ్య గారిది. అంత గొప్ప అల్లుడు, అంత గొప్ప కొడుకు, అంత గొప్ప పరివారం, అందరూ కూడా అంత ఉన్నత స్థాయిలో, అంత దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇలా పేరు తెచ్చుకోవడం, దానంతటికి మూల విరాట్ ఆయన కావడం చాలా గొప్ప విషయం. ఆయన అనేక సినిమాల్లో రకరకాల హాస్యపాత్రలకి కితకితలతో పెరిగిన వాడిని. ఆ ఒక్కటి అడక్కనే ఒక చక్కటి మా గురువు యువి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి ఆయన ఒక రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా ఆయనకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరిజంతో క్యారెక్టర్ రచించే అదృష్టం నాకు కలిగింది. నేను కూడా ఆయనకి కొడుకుగా నటించే అదృష్టం కలిగింది. మా ఇంటి గృహప్రవేశానికి నా అదృష్టం. పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి అక్కడ గడిపి వెళ్ళడం ఎప్పటికీ ఇక్కడ నిలిచిపోయిన జ్ఞాపకం. ఆయన పేరు మీద ఇస్తున్న ప్రతిష్టాత్మక ఈ అల్లు రామలింగయ్య అవార్డు నేను లాస్ట్ ఇయర్ సంతోషం అవార్డ్స్లో తీసుకోవడం మరొక అదృష్టం. ఈవేళ ఎంతమందితో ఇలా తీసుకోవడం ఇది ఒక అనిర్వచనీయమైన అదృష్టం. ఆయన అల్లు రామలింగయ్య గారు 24 క్రాఫ్ట్లు ఉన్న సినిమా పరిశ్రమలో 24 క్యారెక్టర్ల బంగారం లాంటి క్యారెక్టర్ ఉన్న గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయన గురించి నేను ఈరోజు ఇక్కడ ముఖ్యముఖ్య సరస్వతి అంటారు. అలాగే ఈవేళ ఈ అవార్డు అందుకున్న అందరూ ముఖాల్లో నేను అల్లు రామలింగ గారిని చూస్తున్నాను. ఒక అల్లు పరమానంద రామలింగయ్య గారు అనే గురువుకి మేమందరూ శిష్యులుగా ఆయన అభిమానాన్ని, గురువుగారి కాలు నాది చెయ్యి నాది అని వాళ్ళు ఎలా పనిచేసుకున్నారో అలాగా అభిమానాన్ని మేము పంచుకొని ఇది మా సొత్తుగా భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ని సవినయంగా వేద పండితుల ఆహ్వానం అట్నించరా ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో అల్లు అరవింద్ గారిని రాజ్యో వా సోమేన యజతే దేవసు వామేతాని హవేగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనం పునః సువంతే రాజ్యాయ దేవసో రాజా భవతి శ్రియమేవావరుంధే సీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాతః క్షేమమేవావరుంధే సాంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాం జనతాగుం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వై ముంజాః ఊర్ధ్వమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధః సమృద్ధి. రామ్ చరణ్ని ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శాలువా కప్పి దండ వేయాల్సిందిగా. తస్మై తత్సువర్ణగో హిరణ్యమభవతో తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ ఏవగో సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి. ఓం సోమో వా సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయత్సం త్వం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాను జ్యోతిష్మాగుస్తేజస్వానాతపగ్నుస్తపన్నపితపన్నో రోచనో రోచమానశ్వభనః కళ్యాణః శతమానం భవతి యతాయుః పురుషస్యతేంద్రియ సేవేంద్రియే ప్రతిష్టతి. కాళ్ళు వణక్కుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక్క మాట మాత్రం చెప్తా. ఇతను మాటల మాంత్రికుడు కాదు, చేతల తాంత్రికుడు, చేతులో జేబులు పెట్టుకు వెళ్ళే యాత్రికుడు. అందరికీ నమస్కారం. ఇక్కడున్న అందరం సినిమాకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధించిన వ్యక్తులం కాబట్టి నాకు నా కుటుంబంతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో కానీ అల్లు రామలింగయ్య గారితో కానీ వాళ్ళందరి కుటుంబంతో నాకున్న సాన్నిహిత్యం దాదాపుగా ఒక మోర్ దాన్ 17-18 ఇయర్స్గా ఉంది. నాకు అవార్డు ఇస్తారంటే నేను ఏదో మామూలుగా ఒక అవార్డు ఇచ్చి పంపించేస్తాను ధైర్యంగా ఒప్పుకున్నాను, కానీ ఇక్కడ కుర్చీలు అవి వేసి
సో నాకు అందులో చిరంజీవి గారి ముందు వాళ్ళందరి ముందు కుర్చీలో కూర్చోటంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఇది యాక్చువల్గా అల్లురామలింగయ్య గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన దీన్ని ఎందుకు నేను కాదనలేకపోయానంటే బికాస్ నాకు చాలా ఇష్టమైన కమెడియన్స్లో ఆయన ఒక ఆయన. తొలితరం దాదాపుగా 1945-46 సంవత్సరాల తర్వాత తెలుగు టాకీ స్వర్ణయుగం ప్రారంభమైన మొదటి సందర్భంలో రేలంగితో పాటు ఆ తర్వాత 1970ల ప్రాంతంలో రాజబాబుతోటి, 1980ల ప్రాంతంలో రావు గోపాలరావు గారితో దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల పాటు అప్రతిహతంగా తన బాణీతో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించినటువంటి ఒక ఉద్దండుడైనటువంటి కమెడియన్ తాలూకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తాలూకు, ఒక గొప్ప వ్యక్తి తాలూకు, సమాజంలో తనదైన ముద్ర వేసి ఒక సంతకం చేసి వెళ్ళిపోయిన ఒక గొప్ప సినీ స్వాపినికుడి తాలూకు అవార్డుని ముఖ్యంగా ఆయన 100వ పుట్టినరోజు నాడు అందుకోవటాన్ని నేను చాలా గౌరవంగాను చాలా గొప్ప సత్కారంగాను భావిస్తున్నాను. హ్యాపీ బర్త్డే అల్లురామలింగయ్య గారు, మీకు నా జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే కొందరికి పుట్టికే తప్ప చావు ఉండదు. ఎందుకంటే తెర ఆడుతున్నంతసేపు, తెర మీద బొమ్మ ఉన్నంతసేపు, ఈరోజు మన మొబైల్ ఫోన్స్లో కూడా అల్లురామలింగయ్య గారు వచ్చేసారు. సో ఆయన మన జేబులో కూడా ఉన్నట్టే. సో వీళ్ళని మనతో విడదీయలేనటువంటి ఒక అనుబంధాన్ని వీళ్ళు స్ట్రైక్ చేశారు వీళ్ళందరూ. ఈయన గురించి మామూలుగా నటుడుగా ఈయన గురించి చెప్పాలంటే ఈయన తాలూకు స్పాన్ కానీ ఈయన స్పెక్ట్రమ్ కానీ చాలా పెద్దది. దాదాపుగా ఒక 50 సంవత్సరాల స్పెక్ట్రంలో ఆయన ముట్టుకోని క్యారెక్టర్ కానీ వెయ్యినటువంటి పాత్ర కానీ ఏమీ లేదు. పరమానంద శిష్యుల కథ లాంటి సినిమాలో ఒక స్లాప్స్టిక్ కామెడీ దగ్గర నుంచి, ముత్యాల ముగ్గులో ఉంటే ఒక డిఫికల్ట్ యానిమల్ క్యారెక్టరైజేషన్తో చేసే కామెడీ దగ్గర నుంచి, బుద్ధిమంతుడు లాంటి సినిమాలో ఉండే ఒక సెమీ విలనీల దగ్గర నుంచి, సో హీ ట్రైడ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఇది అది అని చెప్పడానికి ఏం లేదు ఆ స్పెక్ట్రంలో. అందుకనే నేను ఆయన కమెడియన్ అనే మాట ఒక్క మాటకే ఏమంటారు దాన్ని ఘాటకి కట్టేయడానికి నేను పెద్దగా ఇష్టపడను ఆయన్ని. ఎందుకంటే ఆయన అంత వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు చేశారు. సో ఆయన్ని నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక నటుడిగా మాత్రమే చూడగలను. ఎందుకంటే కొన్ని సినిమాలని ఆయన తనకు భుజం మీద మోసుకెళ్ళిపోయారు. కొన్నిటిల్లో సహాయ పాత్రలు పోషించారు, కొన్నిటిలో హాస్యరసాన్ని పోషించారు, కొన్నిటిలో విషాదాన్ని పోషించారు. సో అందుకని ఆయన్ని మనం ఒక సంపూర్ణమైన నటుడిగా చూడవచ్చు. దాంతోపాటు ఆయన ఒక సంపూర్ణమైన మనిషిగా కూడా జీవితాన్ని గడిపాడు. ఆయన పడిన కష్టాలు నాకు తెలిసి జీవన ప్రమాణాలు అతి తక్కువగా ఉన్న సమయంలో, కరెంటు కూడా లేని సందర్భంలో, రోడ్లు కూడా లేని సందర్భంలో, పాలకొల్లు అనే ఒక చిన్న పల్లెటూళ్ళలో పుట్టి దేశమంతా తిరంగా మోస్తున్న సమయంలో నేను కూడా స్వాతంత్రంలో పాల్గొనాలి అని చెప్పి ఆ కోపంతో జైలుకి వెళ్ళినటువంటి ఒక కమ్యూనిస్టు, ప్రపంచం అంతా భారతదేశం తాలూకు స్వాతంత్రం వాయువులు పీల్చుకున్న సమయంలో ఏదైనా ఒక కొత్తది ప్రయత్నిద్దాం, జీవితంలో వేరేదైనా వెతుకుదామని చెప్పి మద్రాసు రైలు ఎక్కిన ఒక స్వాప్నికుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని వాటన్నిటి మధ్యలోనే నిలబడి ఇన్ని సంవత్సరాల పాటు ఈదుకొచ్చి తనతో పాటు తన తర్వాతి తరాలకి కూడా చెయ్యందించినటువంటి ఒక గొప్ప వారసత్వాన్ని మనకందరికీ అందించినటువంటి ఒక తండ్రి, తాత, మామ, తమ్ముడు, అన్న, ఇట్లా ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి భూమికల్ని జీవన యవనిక మీద పోషించినటువంటి ఒక అతి గొప్ప వ్యక్తిగా నేను అల్లురామలింగయ్య గారిని చూస్తాను. అందుకే చెప్పాను కొందరికి పుట్టికే ఉంటుంది, చావు ఉండదని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే. ఆత్మావై పుత్రనామాసి అంటారు. మన సోల్లో ఒక పార్టికల్లే కొడుగ్గా మన ఎదురుకుండా నిలబడి ఉంటుంది అని. అట్లా అరవింద్ గారు ఆయన తాలూకు ఆత్మలో ఒక భాగం. అలాగే ఆయన తాలూకు కూతుళ్ళు, వాళ్ళ తాలూకు భర్తలు, వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి విజయాలు, సాధిస్తున్న విజయాలు, వాళ్ళ తరువాతి తరం వాళ్ళు, ఇదంతా ఒక నిరంతరంగా సాగేటువంటి ఒక గొప్ప ప్రవాహానికి ఒక చిన్న నీటి బిందువుతో మొదలుపెట్టినటువంటి చాలా గొప్ప వ్యక్తిగా నేను అల్లురామలింగయ్య గారిని చూస్తాను. అందుకే నేను పుట్టుకు తప్పితే దాని తాలూకు అంతం ఎక్కడో మనకి తెలియదు. ఏదైనా నదీ మూలం ఋషి మూలం వెతకూడదంటారు. అట్లాగే నాకు అనిపిస్తుంది ఈయన తాలూకు చెట్ట చెరు వెతకటం కూడా మన తాలూకు మూర్ఖత్వం అనిపిస్తుంది. అందుకని ఈయన తాలూకు అంతాన్ని మనం వెతకద్దు. ఎందుకంటే ఈయన మూలం మనం చూసాం, ఈయన తాలూకు గమ్యం మనం చూస్తున్నాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే, ఎక్కడ వెళ్ళి ఆగుతుంది అంటే ఆగుతుంది అనే మాట మనకు వద్దు. ఎందుకంటే అది వెళ్ళి సముద్రంలో కలవాలి, ఆ సముద్రం ప్రపంచం మొత్తం చుట్టి రావాలి. అందుకని వీళ్ళ విజయాలు ఇంకా ఎన్నో తీరాలకి వెళ్ళాలని, ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు నిరంతరాయంగా వీళ్ళు సినిమాకి వాళ్ళ తాలూకు సేవలను అందించాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే అల్లురామలింగయ్య గారికి సంబంధించినంతవరకు నాకు చాలా ఇష్టమైనటువంటి విషయాలు ఆయన తాలూకు గాత్రం. అందరూ కూడా ఆయన నటుడిగా చూస్తారు కానీ ఆయన చాలా గొప్ప గాయకుడు. ఎందుకంటే ఆయన
శ్రీకృష్ణార్జున యుద్ధంలో అంచెలంచెలు లేని మోక్షం అనే పాట పాడేటప్పుడు ఆయన చేసిన తాలూకు అభినయం కానీ, ఆయన గొంతులో ఉన్న లాలిత్యం కానీ, అలాగే మాయాబజార్ సినిమాలో పద్యాలు పాడేటప్పుడు ఆయన వంగర ఇద్దరు పద్యాలు పాడేటప్పుడు వంగర వెంకట సుబ్బయ్య గారి తాలూకు గాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ గొప్ప లాలిత్యం ఉన్న గాత్రం మాత్రం అల్లు రామలింగయ్య గారిది. సో అందుకని ఆయన తాలూకు గాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పట్లో లైవ్ రికార్డింగ్ ఉండేది, అందుకని యాక్టర్లు ఖచ్చితంగా సింగర్స్ అయి ఉండాలి. సో మీరు సింగింగ్ ఇన్ ద రెయిన్ సినిమా చూస్తే కూడా అందులో హీరోయిన్కి సింగింగ్ రాదనే ఆ అమ్మాయికి డబ్బింగ్ కోసం వేరే వాయిస్ ఇప్పిస్తారు. సో దట్ వాస్ వెరీ న్యూ ఇన్ దోస్ డేస్. అందుకని సింగర్స్, యాక్టర్స్ అందరూ సింగర్స్ అయి ఉండాలి. సో అందుకని ఆయన బేసిక్గా చాలా గొప్ప సింగర్ కూడా. నేను అరవింద్ గారితో చెప్పినప్పుడు ఆయన తాలూకు మీ ఇద్దరం రూమ్లో ఉన్నప్పుడు, అంటే నేను కొంచెం సభా పిరికిని, అందుకని సభలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఓపెన్గా మాట్లాడలేను, కానీ మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆయన తాలూకు హిస్టరియానిక్స్ కానీ ఆయన చేసిన సీన్లు కానీ చాలా చెబుతూ ఉండేవాడిని నేను. అందుకని ఆయన అల్లూరు ఏమంటారు దాన్ని, రావు గోపాలరావు గారి కాంబినేషన్ కానీ, ఆయన రాజబాబు గారి కాంబినేషన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. అంటే అసలు మనం మాట్లాడుకుంటూ ఉంటే దాదాపుగా కొన్ని గంటలు, కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పాలి అంటే కనుక, నర్తనశాల సినిమాలో రామలింగయ్య గారు రేలంగి గారి తాలూకు అసిస్టెంట్గా చేస్తారు. సామాన్యంగా అసిస్టెంట్లు మనం తోకగాడు లేదా చెంచా ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం. అందుకని ఆయన పేరు ఏమని పెట్టారంటే వాలతుల్య అని పెట్టారు. వాలం అంటే తోక, తోకతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఆయన పేరు వాలతుల్యం. ఈయన పేరు ఉత్తర కుమారుడు వస్తున్నాడంటే ఉత్తకుమారుడు వస్తున్నాడు అంటాడు ఎవరిని, రేలంగిని. అనగానే ఆయన అంటాడు, అసలు నా పేరు లోకోత్తర వీరకుమారుడు రా, నీలాంటి వాళ్ళు పలకలేరని దాన్ని ఆది మధ్యాలు అంతం చేసి ఉత్తర కుమారుడు అంటే నువ్వు దాన్ని కూడా సరిగ్గా పలకట్లేదేంట్రా వాలతుల్య అంటాడు. సో అందుకనంటే ఎక్స్ట్రాడినరీ సాహిత్యంతో కూడినటువంటి, చాలా ఇంటలెక్ట్ వాడితే తప్ప అర్థం కానటువంటి, చాలా హై స్టాండర్డ్ ఉన్నటువంటి కామెడీని చేసినటువంటి వ్యక్తులు కేవీ రెడ్డి గారు లాంటి మహానుభావులతో పనిచేసినటువంటి వాళ్ళు. అంటే నాకు రమణ గారు పర్సనల్గా చెప్పారు, బాపు గారు రమణ గారు, ఆమ్యామ్య అనే పదం ఆయనే కనిపెట్టారు, ఆయనే వచ్చి మాకు చెప్పారు, నేను స్క్రిప్ట్లో రాసింది కాదని రమణ గారు చెప్పారు. హీ సో గ్రేస్ఫుల్, ఆయన చాలా అంత గొప్ప రచయిత, అంత ఓపెన్గా అది నాది కాదు ఆ నటుడిది అని చెప్పి క్రెడిట్ ఆయనకి అప్పచెప్పాడు. చాలా గొప్పది ఉంటుంది. బుద్ధిమంతుల్లో అందరూ స్నానానికి వెళ్తుంటారు, స్నానానికి వెళ్తుంటే పూజారి గారు అంటే నాగేశ్వరరావు గారు స్నానం చేసి వెళ్ళిపోతుంటే అందరూ ఆయనకి దండం పెడుతుంటే ఈయన అంటాడు, ఎవరు మనకి ఆ పూజారి గారికి ఏమంటారు ఆ గుళ్ళో ఉన్న దేవుడికి కూడా ఇంత భోజనం పెట్టే సాక్షాత్తు నిజమైన దేవుడు మన ప్రెసిడెంట్ గారు, ఆయన సంగతి చూసుకోండి అని చెప్తూ కాలుజారి కింద పడిపోతాడు. చాలా దాన్ని ఆయన చేసే విధానం కానీ, అసలు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ కానీ, అండ్ ఆయన తాలూకు అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఏ క్యారెక్టర్. ఎందుకంటే కేవలం కామెడీనే చేస్తామంటే మొదటి 3-4 సంవత్సరాలు చేయటం వరకు ఈజీ, 5వ సంవత్సరం నుంచి చేయటానికి ఏమి ఉండదు. బట్ 5వ సంవత్సరం నుంచి ఏం చేయాలంటే ఆ క్యారెక్టర్నే పట్టుకుని ట్రావెల్ చేయాలి. అందుకని అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి మనకు బోర్ కొట్టలేదు. ఎందుకు మనకి ఎవరైనా బోర్ కొట్టరు అంటే, మన అమ్మ మనకి బోర్ కొట్టదు, మన నాన్న మనకి బోర్ కొట్టడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు, మన ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయరు. ఒక నటుడు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి భయాన్ని తీసేయడం అంటే వాడికంటే గొప్ప నటుడు మరొకడు లేడు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఫియర్లెస్ యాక్టర్స్ వీళ్ళంతా. ఎవరో అల్లు రామలింగయ్య గారు కానీ, రేలంగి గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, వీళ్ళంతా. సో అందుకనే వాళ్ళు ఇప్పటికీ కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం, వాళ్ళని ఎందుకు మనం ఒక బుక్ లాగా మనం చదవాలనుకుంటున్నాం, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాం, వాటిని కొంచెం అటు ఇటుగా మార్చి వేరే క్యారెక్టర్లు మేము అందరం ఎలా రాయగలుగుతున్నాం, కొత్త వాళ్ళు ఎలా చేస్తున్నారంటే బికాస్ దే వర్ ఫియర్లెస్. వాళ్ళకి ఇప్పుడు ఈ జోక్ పేలకపోతే ఏంటి, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పండకపోతే ఏంటి అనే భయం లేదు. దాన్ని వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చేసి వెళ్ళిపోవటమే. అంటే ఒక రకమైనటువంటి నాన్ ఋషి కురితే కావ్యం అన్నారంటే, కావ్యం రాసేవాడు ఋషి కాకపోతే కావ్యం రాయలేడని చెప్పారు. అట్లాగా వీళ్ళందరూ ఋషులైపోయారా యాక్టింగ్ చేసి 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 ఒక స్థితికి వచ్చేసిన తర్వాత అనిపించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకే వీళ్ళు మనకి బోరు కొట్టరు. ఎందుకంటే ఎలా అయితే ఆవకాయ బోరు కొట్టదు, గోంగూర బోరు కొట్టదు, వర్షపు చినుకులు బోరు కొట్టవు, ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి బోరు కొట్టదు, ఇంటికి కట్టే మామిడి తోరణాల వాసన ఎప్పటికీ ఎలాగే ఇంపుగా ఉంటుందో, ఎప్పుడు పెట్టుకునే బొట్టు మనకి ఎంత అన్నిటికంటే గొప్ప అలంకారం అవుతుందో, ఎప్పుడు మనం చూసే గుడి ఎప్పటికీ మనకి బోరు కొట్టని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందో, అల్లు రామలింగయ్య గారు లాంటి గొప్ప కమెడియన్స్ కానీ నటులు కానీ మన జీవితంలో ఎప్పటికీ బోరు కొట్టని మనతో బాటే నడిచేటువంటి నిరంతర ప్రయాణికులు వాళ్ళు. అందుకనే వాళ్ళకి మళ్ళీ మొదట ఎక్కడ చెప్పాను మళ్ళీ అక్కడే పూర్తి చేస్తాను. ఎక్కడంటే అలాంటి వాళ్ళకి పుట్టికే ఉంటుంది కానీ అంతం మాత్రం ఉండదు. సినిమాకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు తెలిసి అతి గొప్ప క్లైమాక్స్ ఉన్నటువంటి నటుడు, తండ్రి, మామ, మెగాస్టార్ లాంటి అల్లుడిని సంపాదించుకోగలిగాడు. అరవింద్ లాంటి కొడుకుని కన్నాడు, బన్నీ లాంటి మనవణ్ణి, చరణ్ లాంటి మనవణ్ణి చూశాడు ఆయన. వాళ్ళందరి సక్సెస్ని చూశాడంటే ఒక సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడు ఆయన. అన్నీ చూశాడు.
అట్ ద సేమ్ టైం మీకు ఎవరికీ తెలియని బోల్డ్ అని కష్టాలు అనుభవించాడు ఆయన. చేతి కింద వచ్చిన కొడుకు చనిపోవడానికి చూశాడు, ఎన్నో కష్టాలను అనుభవించాడు. అన్నిటికంటే గొప్ప ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, నాకు అరవింద్ గారు వాళ్ళు చెబుతూ ఉంటే, వాళ్ళ ఇంట్లో అపోలో రూమ్ అని ఒక రూమ్ ఉండేదంటే, ఎవరైనా ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండాలంటే ఆ ఇంట్లో ఉండాలని చెప్తారు. మనకి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చారిటీ చేయటం లేదా ఇంకోళ్ళకి సాయం చేయడానికి మనకి ధైర్యం ఉంటుంది, రేపు ఏది కాదనే ఒక నమ్మకం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన దగ్గర ఉంది పంచుకోవాలి అంటే మాత్రం వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళే ఉండాలి, చాలా గొప్ప వాళ్ళే ఉండాలి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేయటంలో ఒక తృప్తి ఉండొచ్చు, లేదంటే ఒక గెలిచామన్న సంతోషం ఉండొచ్చు, లేదా అవతల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దామని కోరిక ఉండొచ్చు. కానీ ఒక లేనివాడు చేసే దాంట్లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు అందులో. సో అలాంటి గొప్ప మానవత్వాన్ని ఉన్న అల్లు రామలింగయ్య గారికి మనస్ఫూర్తిగా నా నివాళి అర్పిస్తూ, ఆయనకి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ముగించడానికి వచ్చే మొట్టమొదటి అవకాశాన్ని వాడుకోమని చెప్తారు, ఆ అవకాశాన్ని వాడుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభ సాయంత్రం, నమస్కారం. చిరంజీవి గారు. అందరికీ నమస్కారం. సన్మాన గ్రహీత త్రివిక్రమ శ్రీనివాస్ గారు అప్రతిహతంగా మాట్లాడేటువంటి ఆ వాగ్ధాటి, అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పిన సత్యాలు ఇవన్నీ వింటున్న తర్వాత ఇంకా ఎవరు ఆయన గురించి ఏమీ ఆవిష్కరించక్కర్లేదు, ఏమీ చెప్పనక్కర్లేదు, అంత కూలంకుషంగా మాట్లాడారు. దానికి ప్రత్యేకించి ఆయనకు నా అభినందనలు తెలియజేస్తూ, అల్లు రామలింగయ్య గారు ఆయన ఒక వ్యక్తి అనుకోను, ఆయన ఒక నడిచే ఎన్సైక్లోపీడియా అనుకుంటాను. ఎన్నో పార్శ్యాలు ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకుంటాను నేను. ఆయనతో నాకున్న అనుబంధం ఇక్కడున్న ఎవరికీ లేదు. బహుశా వారి తనయుడు అల్లు అరవింద్ గారు కానీ మనవలకు కానీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఆయనతోటి నటుడుగా ఎక్కువ సమయం ఆయనతో గడిపాను, ఎక్కువ సినిమాలు చేసినటువంటి అవకాశం నాకు వచ్చినందున ఆయన గురించి క్యూరియాసిటీ తోటి ఎక్కువ నాకు వచ్చే సందేహాలను ఆయన ద్వారా నివృత్తి చేసుకోవడంలో ఆయన గురించి నేను ఎక్కువ తెలుసుకోగలిగాను. ఆ రకంగా ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఉన్నతత్వం గురించి నాకు చాలా ఎక్కువ తెలుసని అనుకుంటున్నాను. అవన్నీ నేను ఈ సమయంలో చెప్పదలుచుకుంటే అసలే నీరసించున్నారు, చాలాసేపు ఎదురు చూస్తున్నారు. ఈ సమయం అంత కరెక్ట్ కాదు, కానీ మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఆయనతో నాకు మొదటి పరిచయం 1998 మే ఆ ప్రాంతంలో మనూరి పాండవులు ఎర్రటి ఎండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనూరి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే. సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్. ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాకు పడేవాళ్ళు, ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుంటాయా. నేను మురళీమోహన్, ప్రసాద్ బాబు, ఇంకో 2 క్యారెక్టర్స్. సో ఆయన పాపం చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు, కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు. ఎలా పట్టుకున్నా సరే కేకలు వేసేవాళ్ళు, బాబో ఇదేంటి బయట చాలా కామెడీగా ఉంటారు, ఇంత సీరియస్ మనిషి ఏంటని కొంచెం ఇంటిమిడేట్ ఫీలింగ్ వచ్చింది మాకు. తర్వాత కూర్చుజాతి ఏ ఊరు బాబు మీది ఎక్కడ అన్నారు. మాది ఒక ఊరని లేదులేండి, నాన్నగారు ట్రాన్స్ఫర్తో పాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు, అది నా పేరు చిరంజీవి అండి అన్నాడు. ఆహాహా అన్నాడు. అనిన తర్వాత నాతో పాటు చాలామంది చేశారు, కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు. తర్వాత తెలుస్తుంది ఎందుకుందో ఏంటో. ఆ తర్వాత నన్ను క్రీగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది. ఏదో నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప, ఆయనకి ఇంకో కోణం ఉంది, ఇంకో పార్సి ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న విషయం నేను గమనించలేకపోయాను. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. ఆయన రావు గోపాలరావు గారు వాళ్ళు కొంచెం
అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు. అప్పట్లో నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఏమి లేదో పక్కన అలా కూర్చున్నాము. భోజనం వస్తే కనుక తినేసి నిడదవల్లోనో ఎక్కడో తాడేపల్లిగూడలోనో ఇస్తారు భోజనం. అక్కడ తినేసేసి వెళ్ళిపోదాం, పడుకుందాం అనుకుంటున్నాం. బాబు సార్ నాకు అలవాట్లేదండి చిచ్చాను అడిగా. లేదు నేను ఆంజనేయ భక్తున్నాను, ఇవన్నీ చేయనండి, నాకు అలవాట్లేదండి నస్తాను. అంటే బుక్ తీసి ఆయన మార్క్ టిక్ అని వేస్తుంటారు, అదేదో వేస్తుండొచ్చు అని. ఇట్లాగా నాతో పాటు 2-3 షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని అక్కడ గీత అనే అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కుర్రలందరూ సరదాగా ఉంటే నేను అప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసకాయల పిల్ల హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు. అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు. సో అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడుతాం, సరే అమ్మాయితో నేను క్లోజ్గా మాట్లాడుతున్నటువంటి సీన్ ఆయనకి ఏం కనపడలేదు కాబట్టి అదొకటి. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది. అల్లు అరవింద్ గారు, జయకృష్ణ, అల్లు రావాలి వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రోడిని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. నొక్కడం అన్నాడు. ఇవన్నీ అప్పటిదాకా తెలియదు నాకు. నెమ్మదిగా జయకృష్ణ వచ్చాడు. బాబు ఏమండే అన్నాడు. ఏంటంటే జయకృష్ణ గారు, జయకృష్ణ మా ప్రొడ్యూసర్ సినిమాకి. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెళ్ళి గిళ్ళి ఎప్పుడే పెళ్ళాడు బాబు, ఎప్పుడే ఎంటర్ అవుతాను, ఇప్పుడు పెళ్ళాడు మనకి తెచ్చి అదేం కాదు చిచ్చి మనం ఇంకా 7-8 ఏళ్ళు పోవాలి, 5 ఏళ్ళు పోవాలి, నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని. ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి. అది నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా లాగుతున్నారు. ఆ తర్వాత రామలింగ గారు వేరే ఇంకో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకూడదు సందిగ్ధం. అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం, మనిషి కనపడుతున్నాడు, ఫ్యూచర్ కనపడుతుంది, దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది, అన్నీ ఆయన విజన్ చేసుకున్నారు. ఆయనంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా. చాలా విషయాల్లో ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తులు కూడా అలాగే కనిపెట్టారు. మన అమాయకులం, ప్రతిదీ తెలిసేది కాదు. అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. రామలింగ గారు ఏమో ఆయన తెలిసిన 2-3 పెద్దోళ్ళతోటి చేశారు. చాలా మంచి కూరవాడండి, బుద్ధిమంతుడు, ఆంజనేయ స్వామి భక్తి తప్ప ఇంకోటి లేదు, ఏ చెడు అలవాట్లు లేవు, అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు. అది అమ్మ ఇంత కంటే కావాల్సింది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని. ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారండి వాళ్ళందరూ. నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు. ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది, ఎందుకంటే జయకృష్ణ మనూరు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర. స్ఫురద్రూపికి ఆ అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు. అసలు ఎవరు ఎక్కడ లాక్ చేస్తారో తెలియదు. ఈ పరిస్థితిలో ఇండస్ట్రీలో మాత్రం మన కుర్రని మనం కాపాడుకోవాలి. కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి, అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది. తను నా పేక కొరికేది, అది వేరే విషయం. అది తన పేకగా నిండుగా నగలు చేయించకపోతే అది నెక్స్ట్ నా పేక మీదకి వచ్చేది తన నోరు. అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి సౌమ్యురాలు అని చెప్పేసి అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడి మాత్రం సత్యమండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగా పట్టుకుని తను ఇచ్చేసుకుని తెలియదు. అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాపం నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, నాన్న ఏంటి పెళ్ళేంటి నాన్న, పెళ్ళేంటి నాన్న, చేసుకోరా నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినొచ్చు అని చేయొచ్చు. లేదు నాన్న నిజంగా చెప్తానండి, దండేసి గొర్రె పొట్టేళ్ళని బలికి తీసుకెళ్ళారండి నన్ను. అలా ఈడ్చుకెళ్ళారు. అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహమాటంగా ఎవరి మాట గట్టిగా కాదనలేను. సరే అయినా సరే ఇది కానీ కొంచెం గట్టిగానే ఉందాం అనుకున్నానండి. పెళ్ళి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం ఏంటి అందామా అనేది స్టార్ట్ అయింది.
నో ఎస్ వద్దు, మన కెరీర్ మనకి ముఖ్యం. ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా చేస్తున్నాం. లవ్ ఇన్ సింగపూర్ ఒక పక్కన చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. ఇది కథ కాదు బాలచంద్ర గారి సినిమా చేస్తున్నాము. కుక్కాడు చెప్పు ఇంకో సినిమా చేస్తున్నాం. న్యాయం కావాలి ఇంకో సినిమా. ఇప్పుడు మన ముమ్మరగా సినిమాలు ఉన్నాయి, చేతితో సినిమాలు లేకపోలేదు. సినిమా తర్వాత సినిమా ఊపిరి సలపకుండా ఉంది. ఈసారి కాదుకూడదు అన్నాను. మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రా బాబు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అనుకునేవాడిని. కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా? సురేఖ పెట్టిందంట. అది ఇచ్చారు. కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానండి. అదేం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో. ఎప్పటికీ అంటారండి, ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి. ఇంకా అంటావా లేదు, ఇంకా అనేసాను. ఇంకా అనిన తర్వాత చూస్తుంటే నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికో పెద్ద తతంగా ఉంది. రామలింగయ్య గారేమో అనుకున్న 2 నెలల్లో చేసేయాలంటారు, అది ఫిబ్రవరి. నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. తాతయ్య ప్రేవలలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఆయన అసలే కర్కోటకుడు అనమాట డేట్స్ వదలటానికి. అయిన తర్వాత ఇదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాలేని అంటే ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మన చెయ్యి వదిలితే మట్ట గుడిసెలా జారిపోతాని భయంతో వెళ్ళి ఏమైనా సరే 3 days సంపాదిస్తానని చెప్పి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని నువ్వు 3 రోజులు ఇస్తావా చస్తావా అంటే, నూతన్ ప్రసాద్ బిజీ అయ్యా, నూతన్ ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు, మీరు మేలో పెట్టుకోండి అయ్యా అంటే అది పెద్ద తతంగం. అది ఆఖరికి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని. ఆఖరి 3 రోజులండి. 1 పెళ్లి కొడుకు చేయడానికి, 2 పెళ్లి చేయడానికి, 3 అది ఏదో చేస్తారుగా 3 రోజులు ఇమ్మన్నారు కనీసం. ఆయన సరేనయ్యా 3 రోజులు రావాలి అని 3వ రోజున కూడా ఆయన షూటింగ్ పెట్టాడు. సీమ అనే అమ్మాయితోటి ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా. సరే అయిపోయింది. పెళ్ళి కూడా చిరాగా చేసుకున్నాను. ఎవడో అన్నాడు షర్టు చిరిగిపోయింది. చిరిగితే ఏమంటా ఇప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాగపడిపోయి ఇంకా అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది. రామలింగ గారు మొహమ్మత చాలా నిండు కలకలాడుతుంది. ఆ మొహమ్మత ఎలా ఉంది ఇలాగా పశువుని పట్టిస్తారు కదా అని. సరే ఏమైనా సరే అయ్యింది. నో రిగ్రెట్స్. వండర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతోటి నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అన్నది అది ఇది జరిగింది. ఆ తర్వాత అలా రామలింగయ్య గారు నన్ను అత్యంత ఒక ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయింది. ఆయనకి ఒక కొడుకుని, 2వ కొడుకుని హీరోయిన్ చేయాలని కోరిక. అన్ఫార్చునేట్లీ ఇందాక త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా ఆ బిడ్డని పోగొట్టుకుని విషాదంలో ఉన్న వాళ్ళకి ఆ బిడ్డ స్థానంలో నన్ను చూసుకుంటూ అంత ప్రేమాభిమానులు నాకు కనపరుస్తూ మరో బిడ్డలా చూసుకున్నారు. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా సినిమా ఎదుగుతూ ఉంటే కనుక ఏదో వాళ్ళ బిడ్డ అభివృద్ధిలోకి వస్తున్నాడు అన్నట్లుగా చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా 2వ కూతురు వసంత గారు కానీ వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ చూసినట్టే అనిపిస్తుందండి, వాడు ఉంటే ఇలాగే వచ్చేవాడు కదా అంటూ వాళ్ళందరూ నాలో ఒక ఇంటి అల్లుడని కాకుండా ఇంటి బిడ్డగా వాళ్ళందరూ చూసుకుంటూ అలాగా అవినాభావ సంబంధం ఏర్పడింది. అండ్ అలాగా ఆ కుటుంబంతో ఉన్నప్పుడు నేను ఆయనతోటి ఎక్కువసార్లు కూర్చున్నప్పుడు ఆయన వ్యక్తిగత విషయాలన్నీ నాకు తెలిసి వచ్చినప్పుడు ఆయన కేవలం ఒక కమెడియన్గానో ఒక నటుడుగానో కాకుండా ఒక అత్యద్భుతమైన పరిణితి చెందిన గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా నాకు అనిపించేవారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలంటే మనకి పరిణితి రావాలి. అలాంటి వచ్చే సందర్భాలు నేను కొద్దిగా అర్థం చేసుకుంటూ వచ్చాను. ఆయన గురించి స్టడీ చేస్తే మన ఊళ్ళో పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడ ఏదో ప్రయత్నం చేశాము, ఇక్కడ చచ్చాము, అయిపోయింది. ఇది కాదు జీవితం అంటే. ఎక్కడ పుట్టాము అని కాదు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతాము, అక్కడి నుంచి ఎంత ఎత్తులకి ఎదగాలి, ఎంత దూరంగా అయినా సరే వెళ్ళి మన లక్ష్యాలను సాధించాలి అని అంటానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో, రైతు కుటుంబంలో పుట్టి ఆయన నటన పట్ల మక్కువ ఉంటే ఇంట్లో నుంచి బియ్యం తీసుకెళ్ళి ఆ నాటకాల మేనేజర్కి అది లంచంగా ఇచ్చి ఒక వేషం సంపాదించి వేషం వేసి ఆయన ఎంతో సంతృప్తి చెందేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆయన నటన పట్ల మక్కువగా ఉంటూ ప్రజా చైతన్య దీంట్లో చేరేవాళ్ళు. ఆయన కమ్యూనిజం
జననాట్య మండలిలో చేరి అక్కడ వాళ్ళ ద్వారా ఎన్నో నాటకాలు వేసి ఆ మక్కువ తీరక అక్కడే ఉంటే కనుక అలాగే ఉండిపోతాను. అలా ఉండకుండా ఆయన మెడ్రాస్కి వెళ్ళిపోయి మెడ్రాస్ రాజారావు గారితో పాటు ఆయన పుట్టిల్లు సినిమాలో చేసి అక్కడి నుంచి ఆయన నటుడుగా స్థిరపడ్డారు. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే నటుడుగా స్థిరపడిపోయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. నాకేముంది ఇప్పుడు ఎవ్రీ ఫిలింకి ఇంత డబ్బులు వస్తున్నాయి, కుటుంబం బాగుంది చాలు కదా అంటే అలా కాదు. ఆయనలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే నిరంతర విద్యార్థి, ప్రతి క్షణం నేర్చుకోవాలి, చదువుకోవాలి, నేను ఇంకేదో సాధించాలని తపన ఆయన్ని డాక్టర్ని చేసింది. ఆ మధ్య నడి వయస్సులో ఆయన డాక్టర్ని అవ్వాలి అనే కోరిక రావటం అన్నది అది చాలా రేర్ క్వాలిటీ అది. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా సెటిల్ అయిన తర్వాత మరొక వ్యాపకం వైపు మరో వ్యాపారం వైపు నేను వెళ్ళలేను. పాలిటిక్స్ వెళ్ళావు కదా అంతే, అది మధ్య చిన్న ట్రై చేశాను, అంత వదిలేసేయండి. సో అలాగా ఆయన డాక్టర్ని ఎందుకు కాకూడదు, నాకు ఎంతో కొంత సమయం దొరుకుతుంది కదా అంటూ ఆ వయసులో పుస్తకాలు తెప్పించుకుని చదువుకుని ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసి ఆమె రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీసర్గా సర్టిఫికేట్ పొంది ప్రాక్టీస్ చేసి అందరి ఎవరైతే ఉన్నారో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఆయన డాక్టర్ అయ్యాడు. వాళ్ళ నాలుకల మీద ఆయన మందు వేసేవారు. ఆ రకంగా చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ తల్లో నాలుక అయ్యాడు ఆయన. ఆ రకంగా అద్భుతమైన డాక్టర్. ఆయనతో కూర్చుంటే ఆయన డాక్టర్గా నాకు ఎన్నో చెప్పేవారు. అలాగే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూతురికి వాళ్ళకు కూడా ఆ మెలకువలు నేర్పేవారు. ఇప్పటికి కూడా ఆయన వైద్యం మాకు తెలిసిందో ఆయన నేర్పిందో ఇంకా వాళ్ళ ఇంట్లో కొనసాగుతూనే ఉంది. ఆ రకంగా అద్భుతమైన డాక్టర్ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, ఎవరికి కాదు నాకు తెలిసిన అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళిపోయారు ఆయన కోట శ్రీనివాసరావు గారికి, అలా ప్రతి ఒక్కరికి ఆయన మందేసి తగ్గించేటువంటి అద్భుతమైన డాక్టర్ ఆయన. ఇవన్నీ పక్కన పెడితే నాకు కూర్చోబెట్టినప్పుడు ఆయన రకరకాల ఫిలసాఫికల్ విషయాలు తెలియజేస్తుంటే ఈయన ఈ కోణం కూడా ఉందా, చాలామంది తెలుసుకుంటారు కానీ దాన్ని ఆచరించే విధంగా ఆయన గాంధేయవాది, అలాగే రామకృష్ణ పరమహంస, అలాగా వివేకానంద స్వామి, వాళ్ళ గురించి సూక్తులు కానీ ఆ ప్రవచనాలు కానీ అవన్నీ ఆయన చక్కగా ఆకళింపు చేసుకుని వాటిని తిరిగి ప్రాక్టికల్గా పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ మాలాంటి యంగ్స్టర్స్గా తెలియజెప్తూ ఉంటే ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుండేది. ఈవేళ ఆ పుస్తకంలో రాసినటువంటి మాట ఆయన ఎక్కడో చదివిన మాట, అది ఆయన ఫోటో కింద రాసిన మాట. అది నన్ను ఎంతో మోటివేట్ చేసింది, నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన పెదవి దాటని మాట ప్రభువు నీకు, పెదవి దాటిన మాటకు పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. అంటే నువ్వు దానికి బానిసగా ఉండాలి. అందుకనే ఒక మాట వదిలేటప్పుడు ఆచి తూచి వదలాలి. మన చిన్నప్పుడు అంటారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి. అందుకనే మన మనసులో ఏదైనా ఒక మాట ఎవరి గురించి అనాలి అంటే కనుక ఆలోచించి అనాలి. అన్న తర్వాత ఇక దానికి మనం కట్టుబడి ఉండాలి. అది మనకు ప్రభువు, దానికి మనం బానిస. ఇది చాలా బాగా నాకు ప్రభావితం చేసింది. అందుకని ఆ మాట అనుకోకుండా ఈవేళ ఆయన పుస్తకంలో దీని కింద క్రోడీకరించారు. చాలా సంతోషం, అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్ చేసింది. ఇలాంటివి ఎన్నో చెప్తుండేవారు. గాంధీ మహాత్ముల గురించి చెప్తుండేవారు, ఆయన నిబద్ధత గురించి, ఆయన మొండితనం గురించి, పట్టుదల గురించి చెప్తుండేవారు. ఈయన అంత పట్టుదల ఉండేది. ఈయన అస్పృశ్యతకు ఎంత వ్యతిరేకం అంటానికి సురేఖ వాళ్ళు నాకు చెప్తుంటారు. మా అత్తమ్మ గారు కొంచెం చాందస్తంగా ఉండేవాళ్ళు, చాదస్తంగా. ఇంట్లో ఎవరైనా సరే కొంచెం ఇదిగా ఉంటే, మా మంత్లీగా ఉండే పీరియడ్స్లో ఉంటే వాళ్ళు గబుక్కుని ఇంట్లో రావద్దని చెప్తుంటే ఆయన చాలా అవమానంగా ఉండేది అనమాట. అలాగని ఇంట్లో మైలు పడిపోతుంది. ఏంటి మైలు అంటే అర్థం ఏంటని చెప్పేసి ఆ ఆడబిడ్డలు ముట్టుకుని ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువుల్ని ముట్టుకునేవారు, అన్ని బట్టల్ని ముట్టేసుకుని ఇప్పుడు మైల ఏం చేస్తావంటే ఏం చేస్తారు, ఎవరు ఏం అనలేరైనా. సో ఇది మన యొక్క ఒక మూఢనమ్మకం తప్ప, అనవసరంగా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం తప్ప అలాంటివి దూరంగా పెట్టి వాకిట్లో కూర్చోబెట్టి వరండాలో కూర్చోబెట్టి దరిద్రపు సంస్కృతి పెట్టద్దు. వాళ్ళు ఇంట్లోకి రమ్మని ఇంట్లో కూర్చోమని చెప్పి ఆయన అంత ఇదిగా ఎంత అడ్వాన్స్గా ఆలోచించేవాళ్ళు 40స్లోను 50స్లోను. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ఎంతో అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నటువంటి మనిషి. ఆయన గురించి ఇలా మాట్లాడుతూ పోతే ఎంతైనా మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. అట్లాగా ఇంకా ఆయనలో ఎంత చతురత ఉంది అంటానికి ఇంకో చిన్నది, అది సరదాగా చెప్పచ్చు లేకపోతే మానేయచ్చు, చెప్తాను. దీన్ని ఇంతటితోటి ఆపేసి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఒకరోజు షూటింగ్ వచ్చారు.
అన్నయ్య షూటింగు. ఆయన షూటింగ్ వచ్చే ముందు బయట గేట్ దగ్గర, బాబు అంటే నేను కొంచెం హీట్లో ఉన్నానా, టెన్షన్లో ఉన్నానా అని. నేను సరదాగా ఉంటే మాత్రం అని వచ్చేస్తారు. ఉన్నానంటే అక్కడికి కామ్గా ఉండి వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ఆయన ఉన్న అలవాటు. ఆ రోజు చాలా సాంగ్ సీక్వెన్స్, చాలా సరదాగా ఉన్నాను. కూర్చున్నారే, మాట్లాడుకుంటున్నాము. సాంగ్ వస్తుంది, ఆయన వేటూరు గారు రాసిన సాంగ్ అది. వాన వల్లప్ప వల్లప్ప వళ్ళప్ప గించే సామిరంగా అంటే వస్తుంది. అందులో చిన్న మిస్ట్ తోటి బాడీలు తడిచి ఉన్నాయి. నేను షార్ట్ చేస్తూ వచ్చి నేను పక్కన కూర్చున్నాను. బాబు ఏంటది పాట? వాన వల్లప్ప వల్లప్ప. మన చిన్నప్పుడు వాన వల్లప్ప వల్లప్ప అని పాడుకునేవాళ్ళం చేతులు పట్టుకుని. ఆ పాటలో ఆ పదాలని ఆయన చక్కగా రాసి దాన్ని రొమాంటిక్గా రాశారు. వా 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 వా. ఆ తర్వాత ఏంటి? వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే స్వామిరంగా. అమ్మని ఒళ్ళప్పగించే అంటే అయ్య బాబోయ్, చాలా రొమాంటిక్ ఫీల్ ఉన్నాయి ఆ వేటూరి గారు, చాలా బాగుంది అని. అటు నుంచి ఎవరో వ్యక్తి వెళ్తున్నారు. గించిందా అన్నారు. మా గారు గించిందా అని. గించడం ఏంటి? పగించిందా? నాకు నిజంగా అర్థం కాలే టైంలో. అడుగుతాండి, లప్పగించిందా? బాబాయ్ ఏంటంటే ఆ మాటలు భలేవరే మీరు చేసి ఊరుకోడు మాగారు. అది అదే లేదండి. ఎందుకు అంత సరదాగా ఉండేవారు, ఒక ఫ్రెండ్గా లాగా ఉండేవారు ఆయన. అంట్లో చాలా సరదాగా, చాలా జోవియల్గా ఉంటాడు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి గురించి పుంఖానుగా చెప్పచ్చు. ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటే ప్రతిరోజు ఒక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ ఇది ఉంటుండేది. అండ్ అలాంటి నాకు ఒకరోజు ఏమనిపించిందంటే, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్నారు అని. ఆయన ఎంత జాగ్రత్త పరులు అంటేనండి, ఆయన 25,000 రూపీస్ మించి ఆయన రెమ్యునరేషన్ పెంచేవాళ్ళు కాదు. పెంచే అవకాశం ఉండి ఇస్తే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు వద్దు అనేవాళ్ళు. పెంచితే రామలింగాన్ని తీసేస్తారేమో, ఎవరు బుక్ చేసుకోరేమని అంత భయం. ఈ రోజుల్లో అలా కాదు కదా. పెంచి వాళ్ళ పవర్ తెలిసిన తర్వాత, వాళ్ళ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత పెంచడమే ప్రధానంగా పెట్టుకున్నారు. కానీ రామలింగ గారు పెంచడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది యుద్ధభూమి సమయంలో మన రాఘవేంద్ర గారు నాతో సినిమా తీస్తున్నప్పుడు ఆయన నాకు ఆ విషయం చెప్పిన తర్వాత, మాయారు మీరు పెంచచ్చండి. బాబు వద్దు బాబు, లేదని మాట్లాడతాను, పెంచే ఇది మీకు ఉంది, పెరగాలి మీకు అని మన రాఘవేంద్ర గారితో మాట్లాడితే ఆయన, బాబు ఇద్దాం బాబాయ్, 50,000 ఇద్దాం అన్నాడు. అని ఇప్పించి 50,000 ఇప్పించాను. అవునా అని చాలా ఆనందపడిపోయారు. ఆయనకి 50,000 ఫస్ట్ టైం వస్తుందంటే కనుక యుద్ధం సమయంలో. అట్లాగా ఎక్కువగా డబ్బు యావలేదు, డబ్బు సంపాదించాలి లేదు, నిలదొక్కుని ఈ ప్రొఫెషన్లో ఎంత కాలం మనం సస్టైన్ చేయాలి అనేది ఆయన ప్రథమావధి. అలాగే తనకు ప్రొఫెషన్ వచ్చేసింది, దీంట్లోనే ఉండాలని కాదు. ఎందుకని మంచిది, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉండాలి అంటూ పక్కన ఒక చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవాలి. ఆయనకి ఉన్న దీంట్లో ఒక ట్యాక్సీ కొనేవాళ్ళు, ఆ ట్యాక్సీని కూడా నడిపించేవాళ్ళు. ఆ ట్యాక్సీ అది పెద్ద కామెడీ సీన్ అనుకోండి. ట్యాక్సీ దానికి ఆగిపోయి దానికి ప్రాపర్ రిపేర్లు చేయక అది ఆగిపోతుంటే ఆ తమిళ డ్రైవర్ ఈయనేమో మీద కేకలేస్తుంటే దాన్ని ఏం చేయమంటారు అంటే, వచ్చి నెట్టు అంటే పాపి రోడ్డు మీద ముసుగేసుకుని ఆ బండిని తోసి ట్రర్ అన్న తర్వాత గవ్వ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఈయన. సో ఇలాంటి కామెడీ సీన్లు కూడా ఎన్నో నేను విన్నాను, చూశాను అది. సో ఆ రకంగా తాను కేవలం బిడ్డల విషయంలో కూడాను వాళ్ళకు ఒక దారి ఏర్పరచాలని అల్లు అరవింద్ గారికి కొంచెం ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ గీతార్ట్స్ అని ఏర్పాటు చేసి తనకు నిర్మాత కావాలి అంటూ తనకు నచ్చినటువంటి సినిమా తంగ పథకం అనే సినిమా, అంటే మన బంగారు పథకం అని మన డబ్బు అయింది. ఆ సినిమాని తీసుకొచ్చి ఆయనతో ప్రారంభించి అక్కడి నుంచి ఊళ్ళో మహాశివుడు లాంటివన్నీ చేసుకుంటూ అలా అంచెలంచెలుగా తన కొడుకు నిర్మాత వాళ్ళు కోరుకున్నారు. ఆయన అంతే అగ్ర నిర్మాత అయ్యేలా ఎందుకో చూశారు ఆయన. అట్లాగే ఇంకా నా విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఒక యాక్టర్గా ఉన్నాడంటూ నన్ను చూసుకుంటూ ఆయన సాటిస్ఫై అయ్యేవాడు. అట్లాగా ఈ రోజున బన్నీ కూడా హీరో అయింది, అన్నీ కూడా ఆయన చూసుకున్నారు అప్పట్లో.
అండ్ ఈ రోజున సూపర్ స్టార్ బన్నీ అవటం అన్నది ఆయన చూస్తుంటే ఇంకా ఆనందపడతారు. అది అన్నీ జరుగుతుంది, ఎక్కడుండి చూస్తుంటానని అనుకుంటున్నాను. ఆయన ఈ రోజున తన పేరు మీద ఈ 100వ పుట్టినరోజు నాడు, శత జయంతి ఉత్సవం నాడు ఇంత ఘనంగా ఉదయం ఆ స్టూడియో నిర్మించడం కానీ, ప్రారంభించడం కానీ, ఇక్కడ ఇంతమంది మహామోహుల యొక్క సమక్షంలో ఆయన గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ఆయన గురించి కీర్తిస్తూ ఈ రకంగా మాట్లాడుతుంటే నిజంగా ఆయన చిరస్మరణీయుడు. ఆయన మరణించలేదు, మన మధ్య ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారిని అంటాను. ఆయనకు స్ట్రాంగ్ ఇది ఉండి తండ్రి ఘనతని మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? మనమే చెప్పుకోకపోతే మనవలు ఏం చెప్పుకుంటారు? మనలకి ఇంకేం బాధ్యత ఉంటుందంటూ ఆయన చేసి చూపించి నిలబెట్టి అది వారసత్వంగా తన బిడ్డలకి అప్పగించారు ఈ రోజున. కాబట్టి ఇది అప్రఖ్యాతంగా అలా సాగిపోతుంది. ఇది 100 సంవత్సరాలే కాదు, మరొక 100 ఏళ్ళు అలా కొనసాగుతూ రామలింగయ్య గారు అనే ఆయన ఒక చరిత్రలో గతించిన చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలో ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను ఆయన కుటుంబ సభ్యుని అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. బాబీ, శిరీష్, అల్లు అర్జున్ ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ మా కుటుంబం తరపున థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ సొంత ఇంటి ఫంక్షన్ లాగా చాలాసేపు ఉండి మా ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తాతగారి గురించి ఎన్నో కొత్త విషయాలు నాకు ఇవాళే తెలిసి, ఆ అవకాశం నాకు కలిగించినందుకు స్టేజ్ మీద వచ్చి మాట్లాడిన ప్రతి గొప్ప వ్యక్తికి నేను నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శిరీష్ చెప్పినట్టే నాకు కూడా ఇవాళ చాలా విషయాలు తెలిసినాయి. ఆయన ఎక్కడున్నా మన మధ్యలో ఉన్నారని కూడా నాకు అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది చాలాసేపు లేట్ అయింది, ఆకలేస్తుంది, నాకు అర్థమైంది. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.